तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। భగవంతుడు ఎట్లా ఉంటాడు అన్నదానికి ఇప్పటి వరకు మనం అనుకున్న భగవంతుడు వేరు. మనం అనుకున్న భగవంతుడు అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దేవుడు ఎట్లా ఉంటాడు అంటే వెంకటేశ్వర స్వామి లాగా ఉంటాడు, అంటే ఆకారంగా ఉంటాడు. రాయిలోనో లేకపోతే క్యాలెండర్ మీదో లేకపోతే చెక్కతోనో కదా. మట్టి బొమ్మల్లో కూడా మనం దేవుణ్ణే చూస్తున్నాం కదా. మట్టి బొమ్మలు మనం దసరా అప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు మేము జమ్మి చెట్టు దగ్గరికి పిల్లల్ని తీసుకుపోతే పేడతో బొమ్మలు చేసేవాళ్ళు, పేడ బొమ్మలు. అవి కూడా రాముడు లక్ష్మణుడు సీత అందరు. మనకి దేవుడు అంటే రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు కదా, సత్యనారాయణ స్వామి దేవుడు. దేవుడు అనగానే మనకు తెలిసేది ఇటువంటి రకరకాల నామరూపాలతో ఉన్నటువంటి విగ్రహాలు మనకి దేవుడు. ఆ విగ్రహం శిలగా కూడా ఉండొచ్చు, అంటే శివలింగంలాగా కూడా ఉండొచ్చు, అంతే మనకు తెలుసు. కానీ నిజంగా దేవుడు అది కాదు. మరి అది ఎందుకు చెప్పారండి అంటే అది దేవుడు కాదు అని చెప్పట్లే, అదే దేవుడు కాదు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమ్మా, మరి అది ఎందుకు చెప్పారంటే మనలో 3 రకాల మనుషులు ఉంటారు. మన ఐక్యూ, మన తెలివితేటలు 3 రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఎంత చెప్పినా అది అర్థం కాదు, ఎందుకంటే ఆ బ్రెయిన్ తదాకారం పొందడానికి సామర్థ్యం కలిగింది కాదు. మనం ఏదైనా చెప్పగానే ఇమీడియట్గా మన బుద్ధి ఆ ఆకారం పిల్లి అనగానే పిల్లి ఆకారం పొందగలిగిన బుద్ధి నీకు ఉండాలి. ఉన్నప్పుడు నీకు పిల్లి కనిపిస్తుంది. పిల్లి అంటే కుక్క కనిపించింది అంటే పిల్లి నీకు తెలియదన్నమాట, పిల్లి నీకు తెలియదు. అట్లా దేవుడు అనేటప్పటికీ నీకు ఈ ఆకారాలు నీకే కాదమ్మా, నాకు కూడా కనిపించినాయి. ఎందుకు, ఎప్పటి వరకు అంటే దేవుడు ఎవరో నాకు తెలియనంత వరకు. ఈవెన్ మోహిత్కు కూడా, పిల్లలకు కూడా దేవుడు అనగానే ఎవరు, అది కాకపోతే చిన్న పిల్లలు దేవుడని దండాలు పెట్టుకుంటుంటారు. మేము కూడా పెట్టుకున్నాం. ఒక రాయి త్రికోణాకారంగా ఉందనుకోండి, ఒకటి పైకి 2 కిందికి ఇట్లా ఉంటాయి, త్రికోణాకారంగా ఉంటాయి రాళ్ళు. అంత ఖచ్చితంగా త్రికోణాకారంగా ఉండవు, బట్ ఏదో పైన కొత్తగా ఉంటాయి, కింద సర్కిల్ లాగానో ఏదో ఒక షేప్ ఉంటుంది. మొత్తానికి అటువంటి ఆ రాళ్ళన్నీ మనకు దేవుళ్ళు. ఎందుకు ఆ రాళ్లే ఎందుకు దేవుళ్ళు పెట్టారు, అడ్డంగా పలకగా ఉండే రాళ్ళు ఎందుకు పెట్టలేదు అని మనం ఆలోచించలే. ఎందుకంటే ఆలోచించే బ్రెయిన్ మనకు లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా నేను వాడు కనపడుతుంటాం. నేను అంటే నేను జీవుణ్ణి, వాడేమో జగత్తు. జీవ జగత్తులు ప్రతి ఒక్కడికి, తెలిసిన వాడికి తెలియని వాడికి అందరికీ కనపడుతున్నారు. నేనున్నాను, నువ్వు కూడా ఉన్నావు.
ఇవి అందరికీ తెలుసు. దేవుడు ఎక్కడో మనకు తెలియకుండా ఉన్నాడు. అందుకని మొత్తం ఈ మూడిటి మీదే నడుస్తున్నది వ్యవహారం. ఈ మూడే ఈ కింద ఉన్నటువంటి జీవజగత్తుల్ని ఇట్లా పెడతాడు, దేవుణ్ణి ఇక్కడ పెడతాడు. అందుకని అటువంటి రాళ్ళకే పిల్లలు కూడా పూజ చేస్తున్నారు. అంటే పిల్లలు ఎవరు చెప్పలే వాళ్ళకి, మనం అందరం ఆ రాయికే పూజ చేసాం. అట్లా రాయి పెట్టుకున్నాం మనం, ఆ రాయికే మనం పూజలు చేసాం. అంటే మనం చిన్నపిల్లలప్పుడు కదా. దేవుడికి భక్తితో చేసేది ఏమిటి? పత్రం, పుష్పం, ఫలం, తోయం. మనం అవే చేసాం దేవుడికి కూడా. కానీ ఆ సెన్స్లో కాదు కృష్ణ పరమాత్మ చెప్పింది. నువ్వు భక్తి యోమే భక్త్యా ప్రయచ్చతే, ఎవడు నాకు భక్తితో ఇస్తాడో అది పత్రమైనా, ఫలమైనా, పుష్పమైనా, తోయమైనా నాకు చాలు అన్నాడు. అందుకని మన పెద్దలు మనకేం చెప్పారంటే, నీళ్లతోనైనా పూజ చేయండిరా కదా. పంచామృతాలు ఉంటే పంచామృతాలు, లేకపోతే నీళ్లతో పూజ చేయండిరా. మన ఇంట్లో ఉన్న ఆకో ఏదో గరికైనా పర్వాలే, అంటే ఆకులు, పత్రం, తులసి పత్రము, ఏవైనా ఒక ఆకులు తెచ్చి పూజ చేయమని. పువ్వులు మన చెట్లకే పూస్తూ ఉంటాయి కదా, ఆ పువ్వులే పూజ చేయమని. మన ఇంట్లో ఏ పండు ఉంటే ఆ పండు నైవేద్యం పెట్టమని. ఎందుకంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవే నైవేద్యం పెట్టించి మన పెద్దలు మనకు అట్లాగే నేర్పించారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అసలు దేవుడు తెలియదు. ఇవన్నీ ఎవరి కోసం అంటే మందాధికారుల కోసం. ఆ తర్వాత కొంచెం ఇంటెలిజెంట్ పీపుల్ కొద్దిగా వచ్చారు, కొంచెం బ్రెయిన్ తెలివిగా ఉండేవాళ్ళు, వాళ్ళు మధ్యమాధికారులు. వాళ్ళని కనుక సరిగ్గా ట్రైన్ చేస్తే వాళ్ళు ఉత్తమాధికారులు అవుతారు, ట్రైన్ చేయకపోతే వాళ్ళు మందాధికారులు అవుతారు. మధ్యమాధికారి ఎప్పుడు కూడా పెండ్యులం వంటి వాడు, వాడు అటు ఇటు తిరుగుతుంటాడు. వాడు ఎలాంటి వాడంటే, వాడి అవసరానికి దేవుణ్ణి ఒప్పుకుంటాడు, వాడి కోరిక తీరకపోతే దేవుడు లేడంటాడు. మందాధికారి అట్లా కాదు, వాడికి అవసరం ఉన్నా లేకపోయినా దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్ముతాడు. వీడు నమ్మడు, వీడి పని అయితే వీడు దేవుడు ఉన్నాడంటాడు. అందుకని వీడు అటు నాస్తికుడు కావచ్చు, ఇటు ఆస్తికుడు కూడా కావచ్చు. ఉత్తమాధికారి చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు అట్లాంటి వాళ్ళు, ఉత్తమాధికారులు. వాడికి చెప్పగానే అర్థమైపోతుంది. ఇప్పుడు మన వాళ్ళకు కూడా అందరికీ అర్థమైందా అని అడుగుతుంటే అందరూ చేతులు ఎత్తారు, కానీ వాళ్ళందరికీ పూర్తిగా అర్థం కాల కదా. మళ్ళీ మీరు చెప్పండిరా అంటే వాళ్ళు చెప్పలేకపోయినారు. గురువుగారు రాత్రి అమ్మ వాళ్ళందరికీ అర్థమైంది అంటున్నారు, కానీ యథార్థంగా వాళ్ళకి అర్థం కాలేదని చెప్పారు. నిజంగా సిన్సియర్గా ఒప్పుకోండి, ఎవరెవరికి అర్థం కాలేదో. నేను అందరికీ అర్థం కాలేదనే మళ్ళీ చెప్పడానికి నేను అర్థం తెప్పించాను. అర్థమైందా? ఉత్తమాధికారికి మనం ఎక్కడున్నామంటే మనం మధ్యమాధికారులుగా ఉన్నాం, మరీ మందాధికారులం కాదు. ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అంటే మనకి ప్రజ్ఞానం బ్రహ్మ. ఉత్తమాధికారికి ఏముంటుంది అంటే, దేవుణ్ణి నేనే, దేవుడు నాకంటే భిన్నంగా లేడు, దేవుడు నాకంటే వేరుగా లేడు. మందాధికారికి మధ్యమాధికారికి దేవుడు వేరే ఉన్నాడు. నిజంగా వేదం చెప్పిన మాట ఏమిటంటే, అఖండ మండలాకారం, ముక్క చెయ్యడానికి వీలు కానటువంటిది, ఖండము కానటువంటిది. ఏమ్మా? వ్యాప్తం. వ్యాప్తం అంటే అంతటా వ్యాపించి ఉండాలి, అది ముక్క కాకూడదు. ముక్క కానిదే వ్యాపిస్తుంది. వ్యాపించిన దాన్నే ముక్క చేయడానికి నీకు అవకాశం ఉంది, కానీ అది ముక్క కాదు. అది చర అచర, కదిలే వాటిల్లో కదలని వాటిల్లో కూడా ఉండాలి. చరాచరం తత్పదం దర్శితం ఏన. మనం గురువు గారికి ఎందుకు నమస్కారం పెడుతున్నామంటే, ఆ అఖండమైనటువంటిది మండలాకారంగా ఉండేది. మండలాకారం అంటే సున్నలాగా ఉండేది. ఏదైతే వ్యాపించి ఉందో అటువంటి దేవుణ్ణి నాకు చూపించు అని దండం పెట్టాం. ఏ దేవుణ్ణి చూపించమన్నా? వెంకటేశ్వర స్వామినే. వెంకటేశ్వర స్వామిని చూపించమంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు కట్టేసామనుకోండి, మనం అందరం కష్టపడి 1
ఒక 5గురికన్నా ఆయన వెంకటేశ్వర స్వామిని చూపిస్తారు, దగ్గర నుంచి చూపిస్తారు. ఏం చూస్తాం మనం అక్కడికి పోయి కదా. ఇప్పుడు మనం అంత ₹1,00,00,000 కట్టి దగ్గర పోయిన వాళ్ళం ఆభరణాలు చూడం, ఆభరణాలు బట్టలు చూడం. మనం వెంకటేశ్వర స్వామి శిల ఆ రాతి విగ్రహాన్ని సత్తుగా చూస్తాం కదా. అందులో మరి ఆ ఒట్టి రాయి అయితే సత్తుగా ఉండి మనకేమీ కనిపించకుండా ఉన్నది. అందులో ఏదో ఒక కాంతి, కాంతి అంటే లైట్ కాంతి కాదు, ఏదో ఒక ఆకర్షణ. ఏ ఆకర్షణ లేకపోతే మనం అందరం ఎందుకు పోతాం, పిచ్చోళ్ళమా కదా. అది దగ్గరగా కనుక మనం ఉండి చూడమంటే అది మనం చూడగలం, ఒక్కసారే చూడగలం. అక్కడ గంట సేపు నుంచోబెట్టి ఒకవేళ మిమ్మల్ని చూడండి అంటే ఆ గంటలో మన మనస్సు ఇంటి దగ్గరికి పోయి కదా, ఈ దేవుడితో ఏం చెప్తుంటే, మా ఇంట్లో మా అబ్బాయి ఉన్నాడు, వాడికి ఉద్యోగం రావాలి అయ్యా, కొంచెం దగ్గరగా వచ్చి అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి అడిగినా ఆయనకు అదే వినిపిస్తుంది, అక్కడి నుంచి అడిగినా అదే వినిపిస్తుంది. ఎందుకు మనం అట్లా అడుగుతున్నాము అంటే, నిజంగా మనం ఉత్తమాధికారులమే అయి కూడా మనకు ఆ పరమాత్మని గురించి సరైన అవగాహన లేదు. ఎందుకంటే నీకంటే భిన్నంగా దేవుడు ఉన్నాడు అని ఎవడు నమ్ముతున్నాడో వాడికి సరైన అవగాహన లేదు. అర్థమైందా? భిన్నంగా దేవుడు లేడు. దేవుడు ఎక్కడుంటాడు అంటే, వేదం చెప్పిన మాట నేను చెప్పటంలే. మరి వేదం చెప్తే మరి అందరికీ ఎందుకు తెలియదు? అందుకే అన్నాడు, మనుష్యాణం సహస్రేషు, వేల కొలది మనుషులు ఉన్నారు అర్జున, వాళ్ళల్లో అందరికీ ఇది తెలియదు. తెలిసినట్టే ఉంటుంది కదా, తెలియదు. దేవుడు ఎక్కడున్నాడమ్మా అని చిన్న పిల్లల్ని అడిగితే కూడా ఇక్కడున్నాడని చెబుతారు. మీరు చిన్నపిల్లల్ని అడగండి, దేవుడు ఇక్కడ ఉన్నాడని చెబుతారు. ఎందుకు చెబుతున్నారంటే వాళ్ళల్లో దేవుడు అక్కడ ఉన్నాడు అనేడు. వాడు కూడా దేవుడే కదా. దేవుణ్ణే పిలిచి నువ్వు ఎక్కడున్నావురా అని అడిగితే నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. అందుకని దేవుడు బయట ఉన్నాడు అనుకున్న వాడికి దేవుడు తెలియదు, దేవుడు పైనున్నాడు అనుకున్న వాడికి దేవుడు తెలియడు, దేవుడు నా లోపల ఉన్నాడు అన్నవాడికి దేవుడు తెలియదు, నేనే దేవుణ్ణి అన్నవాడికి ఒక్కడికే తెలియదు. మరి నేనే దేవుణ్ణి అని అనాలంటే వాడికి ఎంత గట్స్ ఉండాలి. నువ్వే దేవుడివైతే నువ్వు ఇవన్నీ చెయ్యగలవా? వాడు సర్వజ్ఞుడు, నువ్వు సర్వజ్ఞుడివి కాదు. మరి నేను సర్వజ్ఞుణ్ణి ఎలా అవుతాను కదా? సమమైనటువంటి న్యాయాన్ని నేను ఎలా చెయ్యగలను? నేను ఆ దేవుణ్ణి అవ్వాలంటే నేనే దేవుణ్ణి అని చెప్పాను, నిజమే. నేనే దేవుడు అవ్వాలంటే దేవుడి క్వాలిటీస్ అన్నీ నేను అడాప్ట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడే నేను ఆ మాట అంటానికి నా ఊరికి నేనే దేవుణ్ణి అంటే ఎట్లా కదా? డ్రామా డైలాగ్ కాదు కదా. మనమే దేవుడు అనాలంటే దేవుడు నీకు పూర్తిగా తెలియాలి. ఎట్లా తెలియాలి అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. నీకు అది సత్యం, వేదం చెప్పిన మాట ఇవన్నీ. అది సత్యం అంటే అది శాశ్వతం, అది నిజం, అది అబద్ధం కావడానికి ఎప్పుడూ వీల్లేదు. మరి ఏది అబద్ధం అవ్వచ్చండి అంటే నా శరీరం అబద్ధం. ఎందుకని? ఇది 42కు ముందు లేదు, ఇది తర్వాత ఇప్పుడు 26, 56కి ఇది ఉండదు. డెఫినెట్గా నాకు తెలుసు. ఏమిరా 46కే ఉండదు, 56 దాకా ఎట్లా ఉంటుంది? ఉండదు ప్రతి ఒక్కరి శరీరం కూడా. ఇప్పుడు నేనే దేవుణ్ణి అంటున్నప్పుడు ఈ నేను దేవుడు కావడానికి అవకాశం లేదు. అర్థమైంది కదా మనకి? మనం ఇట్లనే ఆలోచించుకోండి. గురువుగారు నాకు ఇట్లా చెప్పమని రాత్రి మళ్ళీ చెప్పారు. అమ్మ వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నారు కానీ అర్థం కాలేదు అంటే అయినట్టు ఉంటుందిరా. ఇది మిమ్మల్ని చెప్పమన్నప్పుడు మీకు అప్పుడు తెలుస్తుంది, అరే మనకి ఇది సరిగ్గా ఇక్కడ ఏం చెప్పాలో మాకు తెలియలేదే అని. అందుకని నేను మళ్ళీ చెబుతున్నా కదా, ఇవన్నీ తెలిసినవే. కానీ
తెలిసినవే కానీ తెలియదు. ఏం చెప్పమంటారు? అది ప్రాబ్లం. ఏ నేనైతే నాదిని నేననుకుని నకిలీ నేను అని దానికి పేరు పెట్టుకున్నా, నేనైతే నకిలీ నేనని మనం వ్యవహారం చేస్తున్నాం. నిజం నేను మనం మాట్లాడటల్లా. నిజం నేనుకు పెళ్ళాం పిల్లలు లేరు, నిజం నేనుకు ఆస్తిపాస్తులు లేరు, నిజం నేనుకు పేరు కూడా లేదు. నిజం నేను నీ శరీరంలోనే ఉండదు. అది నిజం నేను ఎక్కడ ఉంటుంది? అంతటా ఉండాలి. అంతటా ఉన్నదాన్ని నువ్వు క్లెయిమ్ చేసి నేను అంటానికి కూడా వీలు లేదు. మరి నీలో ఉన్న నేనెవరు అంటే అద్దంలో పడ్డ బొమ్మ, దాని పేరు ఆభాస అని, చిదాభాసం అని శాస్త్రం మనకి చెప్పింది. చిదాభాసం అనేటువంటి పదం ఎక్స్ లాంటిది. మనం లెక్క చేసేటప్పుడు ఆ వాల్యూ మనకి తెలియనప్పుడు ఎక్స్ అనేటువంటి ఒక అక్షరాన్ని పెట్టుకుంటాం. ఎక్స్ అంటే అర్థం అది ఒక అక్షరం అని కాదు, ఏమీ లేనిది అని. ఆ ఎక్స్కి వాల్యూ ఎంతంటే మన లెక్కలో 0, అంతే కదా. ఎక్స్ వాల్యూ తెలిసేంత వరకు ఎక్స్ విలువ 0 కదా. 0 అంటే అర్థం లేనిదని కాదు, దాన్ని ఎక్కడ పెడితే ఆ వాల్యూ అంత పెరుగుతుంది. అది 1ల స్థానంలో పెట్టాననుకో దాని వాల్యూ 1 అవుతుంది. అది 10ల స్థానంలో పెట్టాననుకో అది 10 అవుతుంది. 100ల స్థానంలో నేను ఆ 0 పెట్టాననుకో అది దాని వాల్యూ 100 అవుతుంది. అట్లా లక్షల స్థానం, కోట్ల స్థానంలో పెడితే అదే 0. అదే 0 వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు పరమాత్మ కూడా ఆ 0 లాంటి వాడు. ఎందుకు అంటే వాడు మందాధికారిలో పెడితే వాళ్ళలాగే ఉంటాడు. 1ల స్థానం అనుకోండి, వాణ్ణి 10ల స్థానంలో పెట్టామో వాణ్ణి పెద్ద ఉత్తముడు జ్ఞాని స్థానంలో పెట్టామనుకోండిరా, అయినా వాడు కాదు పరమాత్మ. మీకు అర్థమవుతుందా? నేనే పరమాత్మని అంటున్న మహనీయుడు రామనాథం గారు కూడా నేనే పరమాత్మని అంటున్నాడు, కానీ ఆయన పరమాత్మ కాదు, ఆభాసే. మనం లెక్క పూర్తయిన తర్వాత ఎక్స్కి వాల్యూ కడతాం. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని అంటామే, అది పరమాత్మ. ఇప్పుడు ఈ చిదాభాసులన్నీ చిదాభాసుడి వరకు నువ్వు వెళ్ళి ఆ చిదాభాసుడు ఈజ్ ఈక్వల్ టు దట్ బ్రహ్మ ఈజ్ సత్యం, జ్ఞానం, అనంతం. అర్థమైందా? అంతవరకు నీకు తెలియాలి. అంతవరకు తెలియడానికి నాకు శక్తి ఉన్నంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా. మీరు అర్థం చేసుకోలేకపోతే ఎప్పటికప్పుడు క్లాస్లో లాగా అడిగినా నేను జవాబు చెప్తాను కదా. దానికోసమే అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పి పరమాత్మ తత్వాన్ని ఉన్నదున్నట్టుగా అర్థం చేసుకోమని చెప్పారు. అది ఎక్కడ పొరపాటు పడ్డా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటిది ఆ అవ్యక్తమైన శక్తికి ఉంది. అవ్యక్తమైన శక్తికి ఏం శక్తి ఉందంటే అది మాయాశక్తి. మాయాశక్తి విలాస కల్పిత. మాయాశక్తి విలాసం కోసం కల్పించాడు. ఎవరన్నా అబద్ధం ఆడితే ఎందుకురా అబద్ధం ఆడ, ఏం లేదు, ఉత్తుత్తిగా ఆడే అని అంటాడు. మనం అట్లాగే ఉత్తుత్తిగా చాలా మాటలు మాట్లాడతాం, ఆ మాటలు నిజంగా అనవసరం. ఆమె కూడా అట్లనే మనతో ఆడుకుంటోంది. అవ్యక్తమైన శక్తి మాయాశక్తి. ఆ మాటే వినండి, మీరు మాటలు అర్థం చేసుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మాయాశక్తి విలాస కల్పిత. కల్పించింది, నిజంగా లేదు. కల్పించి ఏం కల్పించిందిరా అంటే పదార్థాన్ని కల్పించి దాని మీద వ్యామోహం కూడా కలిగించింది. వ్యామోహం ఎక్కడ ఉందండి? నాకు అర్థం కాలేదే, ఆ వ్యామోహం ఎట్లా ఉంటుందో చెప్పండి అని అంటే, చిన్న పిల్లవాడికి ఒక బిస్కెట్ ఇచ్చి ఈ బిస్కెట్ నాది అంటున్నాడు, అదే వ్యామోహం. వాడు బిస్కెట్ నాదంటున్నాడు, మనం ఈ ఆస్తి నాదంటున్నాం కదా. ఈ పొలం నాది, ఈ ఇల్లు నాది, ఈ పెళ్ళాం నాది, ఈ కొడుకు నాది, అన్నీ నాది అంటున్నావా అంటలేదా?
ఎక్కడుందో అది పోని, మన కన్నులాగా, ముక్కులాగా, మన చెవిలాగా ఏదన్నా ఒకటి చెప్పండి, అటువంటిది ఏదైనా చూపించండి. ఇదేమో అమ్మవారు ఇవన్నీ చూపెట్టింది మనకి. అమ్మవారు అంటే ఆ శక్తికే అమ్మ అని పేరు. అసలు సత్తుకు అమ్మ అని పేరు, అమ్మకే శక్తి ఉంది కదా. అయితే నాన్నగారి శక్తిని బట్టే అమ్మ వ్యవహారం చేస్తుంటుంది. అందుకని రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి సత్తు, ఒకటి చిత్తు. చిత్తు సంకల్పిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. చిత్తు అనేటువంటి పదార్థం లక్షణం ఏమిటంటే అది ఊరికే ఉండదు, కదలకుండా ఉండే పదార్థమే అయినప్పటికీ అది సంకల్పాలు చేస్తూనే ఉంటుంది. అది సంకల్పాలు చేస్తుందా లేదా అని ఎవరికి వాడు టెస్ట్ చేసుకోవాలంటే, మనం మీరు ఊరికే కూర్చోండి, 5 నిమిషాలు కూడా మీరు కూర్చోలేరు. ఆ లోపలే ఏదో ఆలోచన, ఏమోనండి మాకు అట్లా కూర్చొని మేము ఎప్పుడు ఆలోచించాలో మాకు తెలియలేదు. వద్దు, మీకు తెలియక్కర్లే. దేవుడికి మంగళహారతి ఇస్తాం కదా, మంత్రం నోటితోనే పలుకుతుంటుంది కదా, ఆ లోపల మనస్సు ఎన్ని ఆలోచించిందో మీరే గుర్తించండి. ఎన్ని ఆలోచనలు వచ్చాయో, ఎలా వచ్చాయంటే సముద్రంలో తరంగాలు ఎట్లా వస్తాయో, ఎవడికి వాడు 2 నిమిషాలు కూర్చొని, ఇప్పుడే 1 నిమిషం కూర్చోండి, పోని సైలెంట్గా కూర్చోండి. మీరే చిత్తు, మీ చిత్తు ఊరికే అయితే ఉండదు. ఏమ్మా, అది ఆలోచించంగానే దాని దగ్గరే ఒక సత్ అనేది ఉంది కదా. సచ్చిత్తులు 2 రూపాయి కాయిన్ లాంటివి, మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నా. ఎవరి దగ్గరైనా మీరు ఇది చెప్పచ్చు, మీకు భయం లేదు. మధ్యలో కల్పించవాకండి. మధ్యలో కొత్తవి కల్పించి చెప్తే నా బాధ్యత కాదు, నేను చెప్తున్నట్టే చెప్తే నా బాధ్యత. దానికి రెఫరెన్స్ నేను ఇవ్వగలను, నేను వేదంలోంచి చూపించగలను కదా. మీరు కల్పించవాకండి. మనం సైలెంట్గా రూపాయి కాయిన్ అన్నాను కదా, రూపాయి కాయిన్లో ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఒకవైపు ఆ బొమ్మ బొరుసు అంటాం కదా. ఒకవైపు నంబర్ ఉంటుంది, ఒకవైపు దాని బొమ్మ ఉంటుంది. ఈ 2 విడదీయడానికి వీల్లేదు. ఎప్పుడూ సచ్చిత్తులు విడదీయడానికి వీల్లేవు. విడదీయచ్చు కానీ దానికి వాల్యూ ఉండదు. సత్తుకి చిత్తుకి రెండు భాగాలు, ఒకటి పైపొర, ఒకటి అడుగు పొర. ఈ 2 వేరు చేయడానికి వీల్లేదు. వేరు చేస్తే విలువ లేదు, దానికి విలువ లేదు, దీనికి విలువ. అందుకని అవి 2 ఎప్పుడూ కలిసే ఉంటాయి. ఆ కలిసి ఉన్న వాటిల్లో నుంచి ఒక శక్తి అది లోపల ఉంటుంది, అప్పుడప్పుడు అది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చే చిత్తు సంకల్పించింది. మీరు ఊరికే కూర్చున్న మీరు సంకల్పించారు. సంకల్పించగానే మీ దగ్గర ఒక మనస్సు అనేది ఉంది కదా, అది వెంటనే ఆ రూపం పొందుతుంది. అంటే లోపల నుంచి, సత్తులో నుంచి వచ్చినటువంటి బయటకు వచ్చింది. నువ్వు ఏ సంకల్పం చేసావో, ఏది ఆలోచించింది దాని రూపం లేదు, ఆలోచన కదా. ఆ ఆలోచనకి తగ్గట్టుగా ఒక రూపం వస్తుంది. ఆ శక్తిని జ్ఞానశక్తి అని అంటారు. ఆలోచించింది ఇచ్ఛాశక్తి, దాని రూపం వచ్చింది జ్ఞానశక్తి. ఎప్పుడైతే ఇచ్చ కలిగి జ్ఞానం వచ్చేసిందో అది క్రియ కాకుండా ఉండదు, కొంచెం టైం తీసుకుంటుంది. అది క్రియ చెయ్యాలి. అది చేసిన క్రియే ఈ పంచభూతాలతో తయారైన వస్తువు. ఇప్పుడు క్రియలోకి వచ్చేటప్పటికి చేసేటువంటి చిత్తు కావాలి, పదార్థం కావాలి. పదార్థం ఏమిటి అంటే సత్తే భిన్నా ప్రకృతి రష్టధ, 8 విధాలైన ప్రకృతిగా ఆ సత్తు తయారైంది. సత్తు సత్తుగా ఉండకుండా 8 విధాలైన ప్రకృతిగా తయారైంది. ఎప్పుడు? క్రియలోకి వచ్చినప్పుడు. మర్చిపోవాకండి, ఇచ్ఛా జ్ఞానం వరకు నీ లోపలే ఉంది. అది క్రియలోకి రావాలంటే 8 విధాలైన ప్రకృతిగా తయారైంది.
సత్తు ప్రకృతిగా తయారైంది అంటున్నారండి. ఎలా తయారైంది ఏమిటదో మాకు అర్థమయ్యేట్టు చెప్పండి అన్నారు. ఆకాశం ఉన్నది. ఉన్నది అన్న పదార్థం, ఆకాశం ఉన్నది అంటున్నాం. వాయువు ఉన్నది, గాలి వీస్తున్నది. గాలి ఉన్నది, నిప్పు ఉన్నది, నీళ్లు ఉన్నాయి, నేల ఉన్నది. ఈ ఉన్నది అన్నదంతా సత్తు. మరి ఈ ఆకాశము, ఈ అవ్యక్తం, మహత్తత్వం, అహంకారం అని ఇంకా 3 ఉన్నాయి. అందుకు 8 అయినాయి. ఏమ్మా, ఈ 8 ఏమిటంటే ఉన్నది అన్నదాని వివర్తం. మీకు అర్థమవుతోందా అమ్మా? ఉన్నది అన్న పదార్థం యొక్క వివర్త రూపం. ఆ వివర్తాన్ని విశేషం అంటాం. ఈ ఉన్నదిని సామాన్యం అంటాం. ఇప్పుడు ఉన్నది అని నువ్వు ఎప్పుడు దేన్నైతే అంటున్నావో ప్రతిదీ, గిన్నె ఉన్నది, గ్లాసు ఉన్నది, ప్లేట్ ఉన్నది, కళ్ళజోడు ఉన్నది, పుస్తకం ఉన్నది. చూడండి మీరు, అంటే ఉన్నది అని మీరు ఎప్పుడైతే అంటున్నారో ఇమీడియట్గా మీకు ఏం తెలియాలంటే అది సత్. ఉన్నది అంటాన్ని సత్తు. ఆ సత్తు ఎలా ఉన్నది అన్నప్పుడు పుస్తకంగా ఉన్నది, మైకుగా ఉన్నది, టేప్ రికార్డర్గా ఉన్నది, కళ్ళజోడుగా ఉన్నది, పెన్నుగా ఉన్నది. చూడండి, అర్థమైందా? ఇది దాని వివర్త రూపం. వివర్త రూపం అని ఎందుకంటున్నామంటే అది ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరేగా నాకు కనిపిస్తోంది. వేరేగా ఎలా కనిపిస్తోంది అంటే ఇక్కడ కొంచెం ట్విస్ట్ ఏంటంటే ఆకాశం ఉన్నది, వాయువు ఉన్నది, అగ్ని ఉన్నది, అంతవరకు అపంచీకృత పంచమహాభూతాలుగా ఉన్నాయి. అది అపంచీకృత అంటే పంచీకృతం కాలే. మరి ఇప్పుడు మన శరీరాలన్నీ కూడా ఉన్నాయి అని అంటున్నాం కదా. ఇక్కడ ఇంతమంది మనుష్యులు ఉన్నారు అంటున్నాం కదా. ఉన్నారు అని బహువచనంలో అన్నాం, శరీరం అయితే ఉంది అని అనాలి. వీళ్ళందరూ అపంచీకృతం కాదు, ఆ అపంచీకృతం నుంచి పంచీకృతం అయినాయి. అపంచీకృతంలో మొట్టమొదటిసారి, అమ్మ చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడా మిస్ కావకండి. అపంచీకృతమైనటువంటి ఆ సత్తు, వివర్తమైన ఆ సత్తు ఉన్నది అని చెప్తున్నాం కదా, జాగ్రత్తగా వినండి. అదంతా కూడా సత్తు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదిగా అయింది. సత్తు ఏం మారలే, అది వివర్తమైంది. వివర్తమైంది కానీ అది ఏం మారలే. ఉన్నది ఉన్నట్టుగానే ఉండి ఇట్లా కనపడుతోంది. ఉన్నది ఉన్నట్టుగానే ఉండి మనకి అపంచీకృత పంచమహాభూతాలుగా కనబడుతోంది. పంచమహాభూతాలే కాదు, అది 8. పృథివీ ఆపస్తేజో వాయురాకాశ కాకుండా అవ్యక్త, మహత్తత్వ, అహంకారం అని ఇంకా 3 ఉన్నాయి. అవి కూడా మనలోకే వచ్చినాయి, చూపిస్తా. 8 రకాలైన అపంచీకృత పంచమహాభూతాలుగా సత్తు ఉన్నది. ఆ ఉన్నదని మీకు ఎవడు చెప్పాడండి అని అడిగినప్పుడు, ఎవడైతే దాన్ని గుర్తిస్తున్నాడో, ఇప్పుడు నువ్వు గుర్తిస్తున్నావు, అవును ఉన్నది అనేది ఒకటి ఉంది, అది ఆకాశంలాగా ఉంది, అది వాయువులాగా ఉంది అని నువ్వు కదా, మీరందరు గుర్తిస్తున్నారు కదా. మీలో ఉన్న చిత్తు గుర్తిస్తోంది. గుర్తిస్తోంది అని మీరు ఎట్లా చెప్తారండి అంటే, గుర్తించకపోతే నువ్వు ఒప్పుకోవు. ఆ ఉన్నది ఏం చేస్తున్నది, అది ఊరుకోకూడదు, క్రియ కదా. ఇచ్ఛా జ్ఞానమై క్రియ అవ్వాలి కదా. అది ఏం చేస్తున్నది అంటే అగ్ని మండుతున్నది, గాలి వీస్తున్నది, ఏమ్మా ఆకాశం చలనం లేకుండా ఉంటున్నది. ఇవేమిటి అంటే దాని క్రియ. ఆ ఉండేది ఇచ్ఛా జ్ఞానం అయింది కదా. అంటే ఇచ్ఛలో అదేమైందంటే నేను ఆకాశంలాగా అవ్వాలి అనుకుంది. వెంటనే ఆకాశ రూపం జ్ఞానశక్తిలో దానికి కనిపించింది. ఇది కాదు, అపంచీకృత పంచమహాభూతాలు. జాగ్రత్తగా వినండి.
దాన్ని దివ్యతి, దేవలోకం అది. దేవలోకం లేదు అనవాకండి. అందుకనే ల్యూమినస్ బాడీ అంటారు వాళ్ళది. అవి కనిపించవు మీకు. దేవతలు మనకు కనిపించరు. దేవతల్ని మనం చూసామా? మనం చూస్తే ఒకవేళ మనుష్యుల్లోనే దేవతలు ఉంటారు. దైవం మానుష రూపేణ అన్నప్పుడు ఆ మనిషే ఒక్కొక్క సమయంలో దేవుడుగా వ్యవహారం చేస్తాడు. అదే మనిషి ఒక్కొక్క సమయంలో రాక్షసుడుగా కూడా వ్యవహారం చేస్తాడు. ఒక్కొక్క సమయంలో మనిషిగా వ్యవహారం చేస్తారు. అప్పుడు మనుషులు దేవతలు, మనుషుల్లోనే దేవతలు, రాక్షసులు, మానవులు ఉన్నారు. మనుషుల వరకు ఇంకా నేను రాలే. ఎక్కడున్నది? దివ్యతి, దేవతలు, అది లోకం. దేవలోకం అంటే అది. అక్కడ మనం దేవతలకి ఆకలి దప్పులు ఉండవని కదా మనం వింటాం కదా. దేవతలకి ఆకలి దప్పులు, జరామరణం ఉండదని. దేవతలకు జరామరణం, నిర్జరులు అని వాళ్ళ పేరే. ఎందుకు దేవతలు నిర్జరులు అంటున్నారంటే వాళ్ళకి మనలాగా పంచీకృతమైన శరీరాలు లేవు. శరీరం ఉంటే దీనికి జరామరణం ఉంది, ముసలితనము, చావు ఉంది. ముసలితనమే చావే కాకుండా పుట్టుక కూడా ఉంది. మనకు జనన, జీవన, మరణం అని 3 ఉన్నాయి కదా. వాళ్ళకి ఇవి లేవు. వాళ్ళకి ఆకలి దప్పులు లేవు. అంటే మనలాగా ప్రాణమయ కోసం వాళ్ళకి లేదు. వాళ్ళకి ఆలోచనలు లేవు. వాళ్ళకి సంబంధ బాంధవ్యాలు లేవు. దేవతలకి సంబంధ బాంధవ్యాలు మనకెందుకు వచ్చినాయంటే విజ్ఞానమయ కోశంలో మనకి కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. నేను కర్తని, నేను పాఠం చెప్తున్నాను అని నా విజ్ఞానమయ కోసం మాట్లాడుతోంది. మేము వింటున్నాము అని మీ విజ్ఞానమయ కోసం మాట్లాడుతోంది. అది వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళు ఎవరికి ఏం చెప్పక్కర్లేదు, వినక్కర్లేదు. అటువంటి లోకం ఒకటి ఉంది. ఉంది అంటే నేను చూసి రాలేదర్రా. అది కూడా ఆభాసే. ఎందుకంటే వివర్తమైంది అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరేగా కనబడుతోంది అంటే అది ఆభాసే కదా. అంతటితో ఊరుకోకుండా అది ఎక్స్పీరియన్సే. ఇందాక చూడడం ఒకటే చేసాం మనం. ఆకాశం ఉందన్నాం, వాయువు ఉందన్నాం, అంతే కదా. ఆ ఉన్నవన్నీ కూడా ఒక్కొక్కటి పంచీకృతమైనవి. పంచీకృతమైనవి అంటే దీనిలో ఇంత భాగం, దీనిలో ఇంత భాగం, దీనిలో ఇంత భాగం అన్నీ కలుపుకుని మన శరీరాలు తయారైనవి. అందుకని ఆ 5 భూతాలు, 5 భూతాలే కాదు, అవ్యక్త మహత్తత్వ అహంకారం కూడా 8 నుంచి తీసుకున్న ఒక్క భాగాలు కలిసి మన శరీరం తయారైంది. అది సత్తైతే దాని ముక్కలన్నీ కలిపితే ఇది సత్తేనా కాదా? కాబట్టి సత్తు వివర్తమైన రూపం మన నాది. ఇంతకుముందు నాది పనికి మాలింది, దీన్ని తోలిపోవకండి, దీన్ని వదిలేయండి. దీని మీద నీకు వ్యామోహం ఉంది కాబట్టి అది వదిలేయమన్నాం. కానీ ఈ నాది ఎవరు అంటే నీ సత్తే. సత్తు సత్తుగా ఉండకుండా వివర్తమై సత్తు పీసెస్ అయిపోయి, పీసెస్ అంటే ఏమిటి? ముక్కలైంది. నిజంగా దాని వ్యవహారం ఏమిటంటే అఖండం, ముక్క కానిది. ఇది ముక్క అయినది. ముక్కలన్నీ కలిపి చిన్న చిన్న ముక్కలు అన్నీ కలుపుకుని దీంట్లో కొంత, దీంట్లో కొంత, దాన్నే పంచీకృతం అంటారు. అప్పుడు మన శరీరాలన్నీ పంచీకృత పంచమహాభూతాలు. అపంచీకృత పంచమహాభూతాలు, పంచీకృత పంచమహాభూతాలు మన శరీరాలు పంచీకృతమైనవి. ఈ పంచీకృతమైనవి అంటే కంపోజ్ అయినవి ఎప్పుడో డీకంపోజ్ కావాలి. కంపోజ్ అయినవి డీకంపోజ్ కావాలి. కంపోజ్ ఎలా అయినాయో డీకంపోజ్ కూడా అలాగే అవుతాయి. ఎట్లా అవుతాయి అంటే ఎప్పుడైతే ఆ చిత్ అనేటువంటి ఒక శక్తి ఉంది కదా, అదే పరమాత్మ. ఏమా మనం
ఆ వైర్లో పాజిటివ్ వైర్ ఒకటి ఉంటుంది, నెగటివ్ వైర్ ఒకటి ఉంటుంది, న్యూట్రల్ వైర్ ఒకటి ఉంటుంది కదా. అందులో ఆ పాజిటివ్ వైర్ ఏదైతే ఉందో దాంట్లో కరెంట్ ఉంటుంది. కానీ ఇవి రెండు ఉంటేనే ఆ కరెంటు. అందుకని ఇవి రెండులో మన శరీరం అంతా ఈ సత్తు ఎప్పుడైతే పంచీకృతమై ఉందో తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దాన్ని చూసినటువంటి పరమాత్మ ఆ చైతన్యం, ఆ చైతన్యం ఇందులో ప్రవేశించి ఏమ్మా మన శరీరంలో ప్రవేశించి అంటే వాడు వచ్చి చేరాడు అనుకుంటారేమో, వచ్చి చేరడానికి వీల్లేదు. ఇది ఆభాసే, అది కూడా ఆభాసే. వచ్చి చేరినట్టు కనిపిస్తున్నాడు కదా. మీకు ఒక బొమ్మని లోపల బల్బు పెట్టి మీకు ఒక వెలిగించి కూడా మరీ చూపించాను. కరెంటు ఆ బల్బు ద్వారా ఆ అందులోకి చేరినట్టు కనపడుతోంది, నిజంగా చేరలే. కరెంటు బయటే ఉంది కదరా, వైర్లో నుంచి వచ్చి బల్బులోకి చేరి బల్బు వెలుగుతోంది. కానీ కరెంటు ఆ బొమ్మలో అంతా కరెంటు వచ్చిందా? వస్తే మనం ముట్టుకుంటే చచ్చి ఊరుకుంటాం కదా. అట్లా పరమాత్మ చైతన్యం మన శరీరాల్లో చేరింది. చేరి ఏం చేసిందంటే దీన్నంతా కూడా చైతన్యంగా మార్చేసింది. దీన్నంతా చైతన్యం అంటే ఎక్కడా కూడా జడం లేదు, నఖశిఖ పర్యంతం ఎక్కడ టచ్ చేసినా చైతన్యమే. నీకు స్పర్శ తెలుస్తోంది. స్పర్శ అనేది చర్మానికి, స్పర్శ తెలియడం అనే జ్ఞానం, స్పర్శ జ్ఞానం అంటున్నామే. ఆ స్పర్శ ఒక జ్ఞానం తెలుస్తోంది నీకు. ఇక్కడ ముట్టుకున్నారు, ఇక్కడ ఈగ వాలింది అని నాకు తెలిసింది, అర్థమవుతోందా? అదే చైతన్యం. అది ఏం చేస్తోందంటే ఇదంతా సత్తు కదా, ఈ సత్తునంతా అణిచేసి అంటే ఇది లేకుండా చేయలే, అది ఉంది. ఈ చైతన్యమే దీని నిండా వ్యాపించింది. దేని నిండా? ఆ సత్తు, ఆ అష్టవిధ ప్రకృతిలో ముక్క కలిసి మన శరీరంగా తయారైన దాంట్లో ఈ చైతన్యం వ్యాపించి చైతన్యమే కనిపిస్తోంది. చైతన్యం నాకు ఎట్లా కనిపించింది అంటే మనం అందరం బతికిన వాళ్ళమా చచ్చిన వాళ్ళమా అని ఎవడన్నా అడిగాడు అనుకో, ఏమని చెప్తానురా? కాదు, డాక్టర్ గారులే స్టెతస్కోప్ పెట్టి గుండె చూసి వీడు బతికున్నాడు అని చెప్తారా? చెప్పండి మీరు. స్టెతస్కోప్ పెట్టి చూసి చెప్పాలా? మరి ఎట్లా చెప్తావు? చచ్చిన వాడిని చూస్తే మీకు చచ్చిన వాడిలో శవకళ, వీడిల్లో జీవకళ. ప్రతి వాడిలో చూడగానే వీడు శవమని చెప్పటంలే మనం, వీళ్ళందరూ బతికున్న వాళ్ళు, వీళ్ళు మనుషులు అని చెబుతున్నాం. ఆ జీవకళ ఏదుందో అది దీని నిండా వ్యాపించింది. చిత్తు వ్యాప్తం చెందింది అంటే అర్థం అది. సత్తును అణగొట్టి చిత్తు వ్యాప్తం చెందింది. ఏది? చిత్తు చూపించు, ఇదిగో కనపడుతోంది. ఎక్కడ కనపడింది? ప్రతివాణ్ణి శవాన్ని చూస్తే మనకప్పుడు వీడికి తెలుస్తుంది. శవానికి కూడా మనలాగే కళ్ళు ముక్కులు అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. మనం ఏమనుకుంటాం అంటే వాడు కదలటం లేదు అంటాం. కదలటం కాదు, వాడిలో జ్ఞానం లేదు. ఆ జ్ఞానం అనే పేరుతో దీని నిండా వ్యాపించింది. పరమాత్మ ప్రజ్ఞ కదండి, వాడు జ్ఞానం ఎందుకైనాడు? జ్ఞానం వ్యాపించడం ఏమిటి అంటే సత్తెప్పుడైతే వివర్తమై ఈ శరీరాన్ని పొందిందో చిత్తు కూడా వివర్తమై అట్లా నీకు కనపడుతోంది. ఉన్నట్టుగా కనపడలే, దాన్నే ఆభాస అన్నాం. అది ఎలా ఉంటుంది అంటే ఇది ఏ మేరకు ఉందో నామరూపాలు. మళ్ళీ ఈ టేబుల్ లాగా దీని మీద కాంతి పడగానే దీని తాలూకు రూపం కిందికి వెళ్ళిపోయింది. అట్లా పరమాత్మ చైతన్య కాంతి నీ మీద పడగానే నీ తాలూకు శరీరం కిందికి వెళ్ళిపోయింది అనాలి మామూలుగా. ఇప్పుడు ఇది కిందికి వెళ్ళిపోయిందే, మన పాదాల దగ్గర పరమాత్మ ఉన్నాడు ఆ కింద, అక్కడి నుంచే మనకు శక్తి వస్తోంది. ఇప్పుడు ఏమైంది? పైకి వచ్చింది.
ఒరే నాయన, భగవద్గీతలో ప్రకారం ఊర్ధ్వమూలం అధశాకం, నిన్ను తలకిందులుగా చేసుకో, నీకు పరమాత్మ కనబడతాడు కదా. నీ దగ్గర శక్తి ఎక్కడుంది అంటే, ఇప్పుడు ఆ శక్తి పాపై ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఈ పాపైన పొంగిన పాలని దించండి, అవి ఎక్కడికి పోతాయి? ఇవన్నీ పాలు పొంగినట్లు. అర్థమైందా? ఈ ప్రపంచం ఎందుకు కనబడుతోంది అంటే అందుకు కనబడుతోంది. ఏమ్మా, నిన్న మీకేం చెప్పానంటే, అందుకే మీకు అర్థం తెప్పించి, వాళ్ళకి కష్టమైన నాయన తెప్పించి పెడితే వీళ్ళకి అర్థం అవుతుంది అని అందుకు చెప్తున్నా. మీరు జాగ్రత్తగా వినండి. మీ అందరి బొమ్మలు దీంట్లో పడ్డాయా పడలేదా? కనబడుతున్నాయా? అయ్యో అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా, కనబడుతున్నాయి. మీ చొక్కాలతో సహా మీరు వేసుకున్న ఏం మార్పు లేదు. ఇప్పుడు ఇందులో ఉన్న వాణ్ణి వీడు నిజమందామా, వీడు నిజమందామా? వీడు నిజం కాదు, వాడు నిజం కాదు. ఎందుకని? వీడు వివర్తమైన వాడే, వాడు వివర్తమైన వాడే. వాడి సంగతి ఇంకా మళ్ళీ చెబుతా. ఇందాని నుంచి చెప్పి వీడు వివర్తం కదా, వీడు నిజం కావడానికి లేదు. పరమాత్మ చైతన్యం యాజ్ ఇట్ ఈజ్ లేదు ఇక్కడ. ఎక్కడుంది అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నది కరెక్ట్ పరమాత్మ. అక్కడ ఎట్లా ఉన్నాడంటే అక్కడ సచ్చిత్తులుగా ఉన్నాడు. అక్కడ సచ్చిత్తులుగా ఉండడం ఏమిటండి, మీరు కొత్త కొత్తవి చెబుతున్నారు మాకు. ఏం కొత్తవి కాదమ్మా. అక్కడ పరమాత్మ ఉన్నాడు అని చెప్పానా, అక్కడ మీ ఇద్దరి మధ్య ఖాళీయే ఉంది కదా. నిజంగా అది సత్తు కదా. మీ ఇద్దరి మధ్య ఉన్నది ఏమిటి? సత్తు. ఉన్నది వింటున్నారు కదా, ఖాళీ ఉంది అని మీరు కూడా ఒప్పుకుంటున్నారు కదా. ఖాళీ ఉందని ఎవడు చెప్పాడు నీకుంటే, నా చిత్తు అందులో నా చిత్తు చూసింది అక్కడ కదా. నా చిత్తు ఏం చూసింది అంటే ఖాళీని చూసింది. ఖాళీని చూడడం అనే పేరుతో, జాగ్రత్తగా వినండి, ఖాళీని చూడడము అనే పేరుతో నా చిత్తు దాన్ని తీసేది. అది బ్లాటింగ్ పేపర్. నేను ఇంకుని, నా ఇంకు దాని మీద పడి ఏమైంది, అక్కడ సచ్చిత్తులు కలిసి ఉన్నాయి. ఇక్కడ సచ్చిత్తులు కలిసి ఉండాలి, ఇక్కడ వివర్తమైన సచ్చిత్తులు కలిసి ఉన్నాయి. మీరు వీటిల్లో ఇవి పడుతున్నాయి కానీ అది పట్టలే. అర్థమవుతుందా? కాలే. అదే రిపీట్లు చేస్తూనే ఉన్నా. ఎన్నిసార్లు రిపీట్ చేసినా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకపోతే అర్థం కాదు. నేను ఇప్పుడు మీకేం చెప్పాను, ఈ అద్దంలో మీ బొమ్మలు పడ్డాయి అన్న. ఆ బొమ్మ నిజం కాదు అని మీరు కూడా మోహిత్ కూడా ఒప్పుకున్నాడుగా. ఎందుకంటే అద్దం లోపలికి వెళ్ళలేదు, అద్దం మీద కూడా లేదు కదా. నేను ఇక్కడున్న మోహిత్ మాత్రమే నిజం అన్నారు. అట్లా మీరు కూడా ఇది నిజం అంటున్నారు. నేనంటాను ఇదే మీరు ఇట్లనే నేర్చుకోవాలి. ఇది కూడా నిజం కాదంటున్నా. ఇందా నుంచి మీకు చెప్పింది ఏమిటంటే, సత్తు అపంచీకృతంగా వివర్తమైంది, అందులో ఒక అఖండమైనది ఖండమైంది. ఖండమైనది నిజం కావడానికి వీల్లేదు. నాకు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. జాగ్రత్తగా వినండి ఆ శ్లోకాన్ని. అఖండ మండలాకారం, అఖండం ముక్క కాకుండా ఉన్నది. ఇది ముక్కయింది. అర్థమవుతుందా? ముక్క కాకుండా ఉన్న పరమాత్మ నాకు తెలియాలి. ముక్క కాకుండా ఉన్న పరమాత్మ ఎక్కడున్నాడంటే వీడికి వాడికి మధ్యలో ఉన్నాడు. వీడికి మధ్యలో ఉన్నాడు. మధ్యలో ఉన్నాడు అన్నది మీకు ముందే చెప్పా కదా. ఉండడం అనేది ఏమిటి? సత్తు. ఈ ఇద్దరి మధ్యలో ఉన్నది సత్తు కదా. ఆ సత్తు ఉన్నది అని ఎవడు కనుక్కుంటున్నాడంటే నేను కనుక్కుంటున్నా. నేను కదా అక్కడ చూసి ఖాళీ ఉందిరా అక్కడ కూర్చో అంటున్నా. నేను ఎప్పుడైతే చూసి ఖాళీని నేను చూశానో, అర్థమవుతుందా? ఖాళీని నేను చూశాను. నేను ఇక్కడే ఉంటా. నా చైతన్యం అక్కడికి దాకా ట్రావెల్ చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీని చూసింది. ప్రతి ఒక్కడూ చూశాడు.
చూసేటప్పటికి అది ఏమైందంటే అక్కడ సత్తు కదా ఉన్నది. మీకు అర్థం కావడానికి చెప్పాను, కానీ నిజంగా అది బ్లాటింగ్ పేపరు కాదు, నేను ఇంకుని కాదు. మీ అట్లా అర్థం చేసుకోవాలని మీకు చెప్తున్నాను. అక్కడ బ్లాటింగ్ పేపర్ని నేను చూశాను, అది తెల్లగా ఉంది, ఖాళీగా ఉంది. ఇమీడియట్గా నా ఇంకు దాని మీద పోసా. ఇప్పుడు ఆ వైట్నెస్ లేదు కదా, మొత్తం బ్లూ పేపర్ అయిపోయింది కదా బ్లాటింగ్ పేపర్. ఏమ్మా, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య బ్లాటింగ్ పేపరు, వాళ్ళిద్దరి మధ్య బ్లాటింగ్ పేపరు, వాళ్ళిద్దరి మధ్య బ్లాటింగ్ పేపరు, వాళ్ళ ఇద్దరి మధ్య ఈ సందులో బ్లాటింగ్, ఇవన్నీ కలిసి ఖండమైందా అఖండమైందా? ఏమర్రా, ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? ఆ వెనక వాళ్ళకి పాపం అర్థం కాలేదు. ఏం చేయమంటావు? ఏమ్మా, అది ఖండం కాలే. మరి ఖండమైంది ఎవరంటే వీళ్ళు. అప్పుడు మనకు ఎట్లా కనపడాలంటే పరమాత్మ అక్కడక్కడ చిల్లులు ఉన్న పరమాత్మ కనపడాలి. కాదు, అక్కడ కూడా కాలేదు. అఖండం చూపిస్తా, మళ్ళీ వినండి. ఇట్లే చూసుకోండి రా, మీకు తెలుస్తుంది పరమాత్మ కదా. ఎందుకంటే వీడి లోపల కూడా ఖాళీ ఉంది. అంతర్బహిత్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత. వీడి లోపల కూడా ఖాళీ ఉంది. వీడి లోపల ఖాళీ ఉందని నేనన్నా కనుక్కోవచ్చు, వాడే కనుక్కుంటున్నాడు. అప్పుడు ఆల్రెడీ వీడున్న పేపర్ కూడా బ్లాటింగ్ పేపర్. అప్పుడు దానికి దీనికి తేడా ఏముంది? అప్పుడు చిల్లర పేపర్ ఉంటుందా? మొత్తం ఒకటే ఉంటుంది. అట్లా మొత్తం ఒకటే ఉన్నది ఈ అద్దం అనుకోండి. ఈ అద్దం ఏమైందంటే మనకి ఈ కార్లల్లో ఈ ఫ్రంట్ విండ్షీల్డ్ అంటాను దాన్ని, అది ఒక అద్దం. ఎప్పుడైనా ధర్నాలు అట్లాంటివి జరిగినప్పుడు అద్దాలు పగలగొడతారు ఈ స్టూడెంట్లు. పగలగొట్టినప్పుడు మీరు చూడండి, ఇంత చిన్న పిక్సెల్స్ లాగా అవి చిన్న ఇట్లా ఉంటాయి. ఏమ్మా, పలుకులు, అదే స్క్వేర్ పలుకులు. ఈ స్క్వేర్ పలుకులన్నీ కలిసి అతుక్కుని ఉంటాయి. వాటికి ఏమీ మధ్యలో ఫెవికాల్ పెట్టి అతికిచ్చలే. ఒక ప్రెషర్తో ఒకదాని పక్కన ఒకటి ఇట్లా అతుక్కోబోతాయి. ఆ తయారు చేసే దగ్గర చూడండి మీరు కావాలంటే. అవన్నీ అద్దం అయితే పగులుతుంది ఇట్లా, అవి అట్లా పగలవు. లారీలకు కానీ కార్లకు కానీ విండ్షీల్డ్ అంటాం దాన్ని. అది ఎట్లా ఉంటుందంటే పగిలినప్పుడు, అందుకే వాటికి ఎప్పుడైనా అద్దం, మనకు కారులో అద్దం పగులుతుంది అనుకోండి, పగిలినప్పుడు ఇమీడియట్గా దాన్ని తీసేయండిరా అంటారు. ఎందుకంటే అది ఎప్పుడైనా పడిపోవచ్చు. ఎందుకు పడిపోతుంది అంటే ఆ అతుక్కుండేటువంటి ప్రెషర్ దానికి పగిలితే తగ్గుతుంది. అప్పుడు అవన్నీ ముక్కలుగా పొడిగా రాలవు. మనం అద్దం పగిలినట్టు పెంకులుగా పగలదు. ఏమ్మా, అది అట్లా మీరు బాగా అర్థం చేసుకోండి. మన శరీరంలో సెల్స్ అన్నీ ఆ పలుకులు లాంటివి, అలాంటివి. అవన్నీ దగ్గరగా ఈ చిత్ అనేది ఎప్పుడు ప్రవేశించిందో అప్పుడు అవన్నీ ఇట్లా కలుసుకొని ఉంటాయి. మన కిడ్నీలో కానీ మన లివర్లో కానీ మన శరీరంలో అన్నీ కూడా అటువంటి సెల్స్ ఉన్నాయి. సెల్ అంటారు దాన్ని. అదే మన టీవీ స్క్రీన్ మీద అయితే పిక్సెల్స్ అంటారు. అదే విండ్షీల్డ్ మీద అయితే చిన్న అద్దం ముక్కలు, అవి ఈక్వల్గా ఉంటాయి. చూడండి, మన సెల్ కూడా అట్లే ఉంటుంది. ప్రతి దాంట్లో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. సెల్లు అలాగే ఉంటుంది. మనం మైక్రోస్కోప్లో చూస్తే మీకు అది అర్థమవుతాయి. ఏమ్మా, ప్రతి పదార్థంలో సెల్సే ఉన్నాయి. అందులో ఒకటి సత్తు, ఒకటి చిత్తు. వాటిల్లో ఒక శక్తి ఉంది, ఏమిటంటే వాటిని అతుక్కు పెట్టుకుండే శక్తి. అది అవ్యక్తంగా ఉంటుంది, వ్యక్తం అవుతుంది. అది అవ్యక్తంగా ఉన్నప్పుడు విడివిడిగా ఉంటాయి, అది వ్యక్తమైనప్పుడు కలిసి ఉంటాయి. మళ్ళీ అవి పగిలిపోగానే అవ్యక్తం అయిపోతాయి.
ఎవరికి వాళ్ళు వేరవుతాయి. దాన్ని కంపోజ్ డీకంపోజ్ అంటారు. ఒకటి కంపోజ్ అవ్వటం, ఒకటి డీకంపోజ్ అవ్వటం. మన బాడీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కంపోజ్ అయ్యింది. ఎందుకు కంపోజ్ అయ్యింది అంటే ఆ చిత్తు ఉండబట్టి అది కంపోజ్ అయింది. అది ఎప్పుడైతే విత్డ్రా చేసుకుంటుంది, విత్డ్రా ఎందుకు చేసుకుంటుందండి? చిత్త ఎప్పుడు ఉండాలి కదా అంటే అది విత్డ్రా చేసుకోవడం కాదు, ఆ తాలూకు ప్రతిబింబం పడకపోవడం. నిన్ననే చెప్పుకున్నాం కదా, పడకపోవడం. అది ఎప్పుడైతే పడకుండా పోతుందో సెల్ అన్నీ విడిపోతాయి. సెల్స్ అన్నీ కలిసి ఉన్నప్పుడు నా చెయ్యి నేను ఇట్లా ఎత్తాలన్నా ఇట్లా దించాలన్నా దించగలను. అది ఎప్పుడైతే పోయిందో శవాన్ చెయ్యిని ఇట్లా ఎత్తితే అట్లా పడిపోతుంది. శవాన్ చెయ్యిని ఎత్తామనుకో అదేమవుతుందిరా? పడిపోతుంది. నా చెయ్యి ఎత్తితే ఇది పడిపోలే కదా, దీన్ని సపోర్ట్ అక్కర్లేకుండా కూడా మేమందరం చెయ్యెత్తమంటే ఎత్తేసారు కదా, అంటే బతికున్నాం. అర్థమైందా? ఇప్పుడు పరమాత్మ ఎట్లా ఉంటాడంటే ఈ అద్దంలాగా ఉంటాడు. అద్దం కాదు కానీ నేను అంతకంటే మీకు ఏం చెప్పలేను. అద్దంలాగా ఉంటాడు. అద్దంలాగా అంటే ఘనం. ఘనం అంటే ఏమిటి అంటే దీంట్లోకి నేను ఒక సూదిని గుచ్చుదామంటే అది ఇదే అక్కర్లే, ఒక పిన్, పెన్సిల్ గుచ్చడం కాదు, ఒక పిన్. ఏది పరమాత్మలోకి చొప్పించడానికి వీల్లేదు. వాడు అఖండం. అటువంటి అఖండం ఎక్కడుంది అంటే అంతటా ఉందిట. దీనికన్నా ఫ్రేమ్ ఉంది, వాడికి ఫ్రేమ్ లేదు. ఫ్రేమ్ లేని దాంట్లో మీరేమంటారంటే మేమందరం మనుషులమండి, మా మనుషులు మేము ఇక్కడే ఉంటాము, మా తాలూకు కాంతి కిరణాలు దీని లోపలికి వెళ్ళి దీని లోపలికి వెళ్ళకుండా దీని బయట ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. అసలు లోపల బయట ఎందుకు వచ్చిందంటే మళ్ళీ సైన్స్, మీరు సైన్స్ తెలుసుకున్నారు కాబట్టి చెప్తున్నా. ఇది లోపలికి బయటికి అంటున్నాం కదా, అద్దం ఒకటే లేయర్ ఉంది కదా మనకి, ఒక్కటే కదా. ఇదిగో చూడండి ఇక్కడి నుంచి ఎక్కడి దాకా. ఈ లోపల అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అద్దము యొక్క మందం ఎంత ఉందో, అద్దం ఒక మందం ఉంది కదా, ఎన్ని ఎంఎంఓ ఉంటుంది, దాన్ని ఎంఎంలోనే కొలుస్తారు. అద్దాన్ని మనకు ఈ ఫ్రేమ్ తీసేసి చూస్తే ఈ పక్కన కనిపిస్తుంది, అద్దానికి కనిపిస్తుంది కదా. ఇది 8 mm 4 mm ఎంతన్నా ఉండని, ఎంత ఎంఎం ఉందో, ఎంఎం అంటే మిల్లీమీటర్ రా, అద్దము యొక్క మందం, మందం, అద్దము యొక్క మందం ఎంత ఉంటుందో దాని తర్వాతే దాని వెనక పాదరసం పూశారు అద్దంకి అవతల వైపు. అందువల్ల ఏమైందంటే ఈ అద్దానికి ఆ పాదరసం పుయ్యబట్టి కాంతి కిరణాలు త్రూ అద్దం వెళ్ళిపోకుండా వెనక్కి తిరిగి వస్తున్నాయి. అద్దం తయారు చేసేవాడు ఏం చేశాడు, ఆ వెనక ఈ కాంతి కిరణాలు దానిలోంచి పాస్ అయిపోకుండా వాడు అడ్డం పెట్టాడు. పాదరసం పెట్టాడో ఇంకేం పెట్టాడో నాకు తెలియదు. చాలా వరకు ఎర్రగా ఉండేది ఒకటి పూస్తాడు, అది పూసాడు. అది కంప్లీట్గా అద్దానికి, అద్దం ఇటువైపు ఎట్లుందో అటువైపు కూడా అట్లాగే ఉంది, కానీ ఒకవైపే వాడు దీన్ని పూసేశాడు. పుయ్యడం వల్ల అద్దానికి ఏమైందంటే రిఫ్లెక్ట్ అయ్యే శక్తి వచ్చింది, గోడకు రాలే. గోడకి అవతల వైపు మనం ఏం పూయలే, గోడ పైగా ట్రాన్స్పరెన్సీ కాదు, అద్దం ట్రాన్స్పరెన్సీ. అంటే ఏదైనా వస్తే కాంతి కిరణాలని అవతలకి, కాంతి కిరణాలు ఒక్కటే ఛేదించుకుపోగలవు, అద్దాన్ని సూది ఛేదించుకుపోలేదు. అందుకని సూది కంటే కూడా కాంతి కిరణాలు, కాంతి ట్రావెల్ చేసే ఏజ్ కూడా వేరే కదమ్మా, దాని టైం కూడా వేరే కదమ్మా. మనకు అందరం చదువుకున్నాం కాబట్టి మనకు తెలుసు, చదువుకోని వాళ్ళకు కూడా అది అర్థమయ్యేది అంతే అమ్మా. కదా, కాంతి కిరణాలు ఒక్కటే దీని మించే వెళతాయి, అవి వెళ్ళనీయకుండా అడ్డం పెట్టారు, దాన్ని ఆపేశారు.
ఆపేయటం వల్ల అద్దానికి ఏం శక్తి వచ్చిందంటే రిఫ్లెక్ట్ చేసే శక్తి వచ్చింది. ఇప్పుడు మనకి లోపలికి వెళుతోంది అన్నారే, ఈ మందం ఎంత ఉందో ఆ మందం వెనకకి వెళ్ళేది లోపలికి, మందానికంటే బయటకు ఉండేది బయటికి, అంతే తేడా. అద్దం లోపలికి వెళ్ళింది. లోపలికి అంటే ఇది 8 mm ఉందన్నారు. ఇప్పుడు మీ బొమ్మ 8 mm లోపల ఉంటుంది. మీకు అది తెలియాలంటే, అది నిజమో అబద్ధమో కనుక్కోవాలంటే ఈ అద్దం మీద మీ వేలు పెట్టండి. ఇది నాకు ఇంకా వెలుగంటే అంతే ఉండేది. అది మీ ఆ లోపలి వేలుకి బయటి వేలుకి మధ్యలో ఇంత ఇంత గ్యాప్ వస్తుంది చూడండి, అది లోపలిది. ఆ గ్యాప్ ఏమిటంటే ఈ అద్దం యొక్క మందం. అందుకని అద్దం లోపల బొమ్మ, అద్దం బయట బొమ్మ అంటున్నారు. అద్దం లోపల బొమ్మ పడలేదు, అద్దం బయట బొమ్మ పడలేదు. మరి ఏం పడింది అంటే, మీ దగ్గర నుంచి కాంతి కిరణాలు అద్దం వరకు వెళ్ళి ఏమ్మా ఆ కిరణాలు ఇక్కడే బొమ్మని ఏర్పాటు చేసినాయి. మరి ఆ లోపలి బొమ్మ దాని రిఫ్లెక్ట్ దాని వైపు ఇది ఇటు వస్తే ఇది ఇక్కడి నుంచి కనపడుతుంది. మధ్యలో అద్దం మందం ఉంది. అందుకని మీకు లోపల బొమ్మ కనపడుతోంది, బయట బొమ్మ కనపడుతోంది. నిజంగా అది ఒక బొమ్మే. అర్థమైందా నాయన? సైన్స్ వాళ్ళకి ఇంకా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కరెక్టేనా కదా? ఏమైంది? మనకు 2 బొమ్మలు లేవు, ఒక బొమ్మే. మరి ఆ రెండో బొమ్మ ఏమిటి? దీని రిఫ్లెక్షన్. ఇది మీ రిఫ్లెక్షను, అది దాని రిఫ్లెక్షన్. ఆ మధ్యలో ఖాళీ ఏమిటి? అద్దం ఎంత మందం ఉందో ఆ మందం మీకు ఆ మధ్యలో ఖాళీ ఉంటుంది, ఆ బొమ్మకి ఈ బొమ్మకి మధ్యలో. ఇప్పుడు 2 బొమ్మలు వచ్చినాయి కదా. మనం ఏమంటామంటే పరమాత్మ అద్దమైతే ఆ అద్దం మీద మేమందరం పడ్డాము, పాపైనది. అది కూడా తప్పన్నమాట ఇప్పుడు చెప్తున్నా. పొంగిందిరా, అసలు పొంగడానికి వీలు లేదు. మీరు అప్పుడు చెప్తారు అంటే అప్పుడు ఆ లెవెల్లో అంతే చెబుతాం. అది తప్పని చెప్పం మేము. దాంట్లో ఉన్న తప్పుని మీకు చూపిస్తే ఇది ఒప్పు అవుతుంది. అది దాంట్లో తప్పు చూపిస్తాం. అద్వైతికి ఒక్కడికే తెలుస్తుందిరా, వాడు రెండోది ఒప్పుకోడురా, ఒకటే ఒప్పుకుంటాడు. ఆ ఒకటే అవడానికి మనం ఎంత కష్టపడాలో అవే సప్త జ్ఞాన భూమికలు దాటిన వాడికి అవన్నీ అర్థం అవుతాయి కదా. ఎవడికి వాడు అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకడు అట్టుగా తీస్తుంది. అట్లా పరమాత్మలో మనం అందరం బొమ్మలుగా ఉన్నాము అని మనం అనుకుంటున్నాం. ఎప్పుడు ఆ బబుల్ ర్యాప్ పాప్ అయినట్లుగా మేమందరం కూడా పరమాత్మలోంచి, ఎందుకంటే అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది కదా, అట్లా మేమందరం వచ్చామనుకుంటాం. అట్లా వస్తే మీరు అక్కడ ఉన్న పరమాత్మ అట్లా రావాలి. అపంచీకృత పంచమహాభూతాలై వాటిల్లోంచి పంచీకృతం చేసుకొని ముక్కలు తీసుకొని మన నాది తయారై అందులో ఒక నేనై ఇవన్నీ అవడానికి లేదు కదా. పరమాత్మ పాప్ అయినాడు అంటే వాడు ఇట్లా ఉండడానికి వీలు. ఎట్లా ఉండడానికి? అఖండంగా ఉండడానికి, ప్రజ్ఞానంగా సూది కూడా దూరడానికి వీలు లేకుండా ఆ పాప్ అయిన దాంట్లో ఏదో ఒకటి దూరి కదా దాన్ని పైకి లేపింది. అట్లా పైకి లేపడానికి వీలు లేదు. అర్థమవుతుందా? మరి ఏమైంది అంటే ఈ అద్దంలో ఒక రిఫ్లెక్ట్ అయ్యేటువంటి శక్తి ఉంది కదా, ఆ శక్తినే మాయాశక్తి అన్నాం కదా. అద్దంలోనే ఉంది అది. అద్దంలోకి ఎట్లా వచ్చిందంటే ఆ వెనక ఏదో అంటించాం. ఇక్కడ కూడా కర్మ అనేది వెనక అంటిస్తాం ప్రతి అద్దానికి. ఆ అద్దానికి రిఫ్లెక్ట్ చేసుకునే శక్తి వచ్చింది. దాన్ని ఆ బొమ్మని తను పట్టే శక్తి కర్మకు వచ్చింది. జాగ్రత్తగా వినండి ఆయన. అద్దం వెనక పాదరసం అంటించామే, అది మనందరి సమిష్టి కర్మ. ఆ సమిష్టి కర్మ వల్ల అద్దానికి
రిఫ్లెక్ట్ చేసుకునే శక్తి వచ్చింది. దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవడం అంటే ప్రతిబింబించే శక్తి వచ్చింది అద్దానికి. అందుకని ఏం చేసిందంటే ఇప్పుడు ఇందులో భరత్ ఇక్కడ ఎవడున్నా వీడు భరత్ ఉన్నా కనపడుతున్నాడులే, ఉండండి నేను ఆయన దాన్ని మళ్ళీ కింద పడేస్తే అందరు కనపడుతున్నారు. ఇప్పుడు భరత్గా ఇక్కడ కనపడుతున్నాడు. ఏంరా నా మాట మళ్ళీ మీకు వినపడకపోతే కష్టం. ఇక్కడ ఒకడు భరత్ కనపడుతున్నాడు, వాడి పక్కన ఒక రమణ కనపడుతున్నాడు, వాడి పక్కన ఒక నీరజ్ కనపడుతున్నాడు. ఈ ముగ్గురిని చెబుతా, మీరు చూడండి. మీకు కనపడ్డా వీళ్ళు ముగ్గురు? కనపడ్డారు కదా, ఏం మీకు కనపడలేదురా? ఏరా రాధమ్మ కనపడుతోందా? నేనే కనపడుతున్నానా? సరే ఎవరన్నా కనపడుతున్నాయి కదా. నిజంగా పరమాత్మ ఈ అద్దం అయితే ఆ మేర అద్దం రంగనాథులాగా కనపడుతోంది. ఆ మేర అద్దం, ఈ మేర అద్దం నాలాగా కనపడుతోంది, ఆ మేర అద్దం వాళ్ళలాగా కనపడుతోంది. చూడండి, అద్దమే కనపడుతోంది. ముందు ఇది వినండి. దీనికి ఇక్కడ సందేహం వస్తుంది. సందేహం కూడా నేనే చెబుతాను, నేనే రెక్టిఫై చేస్తా. అద్దమే, అద్దంలో మనం కనపడటం కాదు. అద్దమే, నిన్న చెప్పింది అదే కదా. అద్దమే ఈ ఇంతమంది మనుషులు ఎవరైనా కనపడుతున్నారు, మీరే మిమ్మల్ని చూసుకోండిరా కదా. అద్దమే కనపడుతోంది. మీరేమంటారంటే అద్దమే మాలాగా కనపడాలంటే ఇక్కడ మేము ఒకళ్ళం ఉండాలి కదా. మేము ఉన్నాం కాబట్టి అద్దం కనపడుతోంది. మేము లేం కదా, అసలు ఎవరు లేరు, ఉన్నది అదొక్కటే ఉందన్నారు కదా. దాంట్లో వీళ్ళందరూ ఎట్లా కనపడ్డారు? ఈ అద్దం జడదర్పణం, ఈ అద్దం చేతన దర్పణం కాదు. అద్దంలాగా పరమాత్మ ఉంటాడు అని మీకు చెప్పాను, కానీ అద్దం కాదు పరమాత్మ. ఆయన దగ్గర ఈ అద్దానికి ఎట్లాగైతే ఈ శక్తి, ఒక రిఫ్లెక్ట్ అయ్యే శక్తి ఉందో, ఆ పరమాత్మలో ఏ సంకల్పం అంటే ఆ రిఫ్లెక్ట్ అయ్యే శక్తి ఆ వెనక పాదరసం వల్ల వచ్చింది. ఆ శక్తి వల్ల ఆయన అట్లా అవ్వగలడు. ఆయన మాలాగా ఎందుకైనాడు అంటే ఆయన ఇచ్ఛ కలిగింది. మీలో కూడా మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు మీకు ఒక ఇచ్ఛ, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు ఒక జ్ఞానం వచ్చింది, జ్ఞానానికి ఒక రూపం వచ్చింది. అది మీకే తెలుసు, అది పరమాత్మకే తెలుసు. అది క్రియారూపం. ఇది ఈ బొమ్మ అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారే, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ పడ్డారు అని మీకు చూపిస్తున్నా. నిజంగా పరమాత్మ కన్నా భిన్నంగా ఇంకెవ్వరు లేరు. పరమాత్మలోనే ఒక కోరిక కలిగింది. మొట్టమొదటి చెప్పా కదా, నేను అలా కావాలి అని అనుకున్నాడు. బహుశ్యాం ప్రజాయేతి, అద్దంలో అసలు బొమ్మే లేదు, నేను అది కావాలి అనుకున్నాడు. అద్దంలో మీరందరూ మనుషులు లేకపోతే ఇక్కడ ఏముంటుంది? ఆకాశం ఉంటుంది. తస్మాదేతస్మాదాత్మనః ఆకాశ సంభూత అంటే ఆకాశం పుట్టలేదు. అద్దానికి ఎప్పుడైతే అటువంటి రిఫ్లెక్ట్ అయ్యే శక్తి వచ్చిందో ఇమీడియట్గా అందులో పడ్డది ఆకాశమే. ఇప్పుడు ఆ అద్దానికి ఆకాశం పుట్టిందంటారా? ఆకాశం ఉండకపోతే అద్దంలో ఆ బొమ్మలు నీకు కనపడవు. తెలిసిందా? ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని అంటే మీ బొమ్మలన్నిటికీ రంగులు కూడా ఉన్నాయి. ఇచ్ఛాశక్తి అనే ఆలోచనలో జ్ఞానశక్తి అనే రూపం రాగానే కదా ఆ ఇచ్ఛ జ్ఞానంగా క్రియగా ఎట్లా తయారవ్వాలి అంటే 5 భూతాలు 8 భూతాలతో తయారే. ఇదిగో మీ చొక్కాలు, మీ రంగులు, మీ మనుషులు, అవన్నీ అద్దమే దాని లోపల తెచ్చుకుని దాన్నే నీకు చూపిస్తోంది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఏమిటంటే అద్దమే. ఇదంతా పరమాత్మే. పరమాత్మే అంటే ఇదంతా కూడా బ్లాటింగ్ పేపరే అని చెప్పాను కదా. అందులోనే ఇవన్నీ ఎట్లా కనపడుతున్నాయి అంటే బ్లాటింగ్ పేపర్ మీద కనపడవు, అద్దం మీద కనపడతాయి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అనే 2 శక్తులు వచ్చి దాన్నే క్రియగా మారి కాదు, మారలే, అసలు వివర్తమే, ఏం జరగలేదు.
అందుకే సృష్టి జరగలేదంటున్నాడు శంకర భగవత్పాదుడు. అదంతా కలిసి మనకి కనపడుతున్నది. ఈ అద్దంలో బొమ్మలు ఎట్లా కనపడుతున్నాయో అట్లా కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు నువ్వు నేను ఒక ప్రత్యేకం, నాకు ఆస్తి ఉంది, నాకు పెళ్ళాం ఉంది, నాకు పిల్లలు ఉన్నారంటావా? అద్దము లోపల నీడను చూచి ఆనందించకే ఓ మనసా. ఓ మనసా, అద్దంలో నీడే ఇది. ఇవన్నీ అద్దంలో నీడలు, అవి నిజం కాదు. మనం అందరం కూడా నిజం కాదు. అందుకే మిథ్యాత్మ అన్నాం. మన్ని నిజంగా కనపడుతున్నాం, నిజంగా లేని వాళ్ళం. అరే ఉన్నట్టుగా ఇగో అద్దంలో మీరంతా ఉన్నట్టు కనపడటం లేదా? అద్దమే అలా కనపడుతోంది. ఆ అద్దమే గనక ఉండకపోతే ఇప్పుడు ప్రళయం వచ్చింది, ఏమైందంటే ఈ సెల్స్ అన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి, బొమ్మ పడదు. అర్థమైందా? ఇంకా పాఠం వినండి. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకా ఇంతకంటే నేను కూడా చెప్పలేను. అర్థమైతే సంతోషం. ఎక్కడ అర్థం కాలేదో అడిగితే అక్కడ వరకు చెప్తా. మొత్తం మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి అంటే ఎన్నిసార్లు చెప్పినా మీకు అంతే. పాఠం చెబుతాను. నిన్నటి పాఠం ఇది. నిన్నటి పాఠాన్ని అద్దమే అట్లా కనపడుతోంది అని చెప్పడానికి అద్దమే ఎందుకు కనపడిందో చెప్పా. అందరికీ అర్థమైంది కదా? అర్థం కాకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్, నేనేం చేయలేను ఇంకా. మరి ఇది చెప్పేవాడే, వాడికి అర్థం చేసుకున్నవాడైతేనే మాట్లాడగలడు కదా. మరి అర్థం కాకపోతే ఇవాళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వాళ్ళ కర్మ అనుకోవాలి, నేనేం చేయను. ఏం చెప్పామంటే అక్కడ ఆగిపోయినాం. కొయ్య తలుపు కాలేదు, కొయ్యగానే ఉంది కదా, తలుపుగా ఉపయోగపడుతోంది కదా. ఆ వడ్రంగి వాడి మనస్సులో ఇచ్చగలిగింది, ఎట్లా చేస్తే ఇది తలుపులాగా ఉపయోగపడుతుంది అని. కొయ్య తలుపుగా మారిందా? మారలే. కొయ్యగానే ఉంది, అది తలుపుగా ఉపయోగపడుతోంది కదా. ఈ సెంటెన్స్కి మనం సచ్చిత్తులుగానే ఉన్నాయి, క్రియ చేస్తున్నాయి. ఏం క్రియ? మనం పుట్టినప్పటి నుంచి ఏం పనులు చేయాలో అవన్నీ చేస్తున్నాయి. అర్థమైందా? కొయ్యగానే ఉంది అంటే సచ్చిత్తులుగానే ఉన్నాయి, అవి పనులు చేస్తున్నాయి. నామరూపాలు నిజం. నామరూపాలు అంటే తలుపు నిజంగా లేదు, తలుపుగా ఉన్నది కూడా కొయ్య. అట్లా ప్రపంచంగా ఉన్నది కూడా పరమాత్మ. అర్థమైంది కదా? బంగారంగానే ఉంది, గొలుసుగా వ్యవహారం చేస్తోంది. బంగారం కానిది ఏం చెప్పండి? అందులో మొదట్లో బంగారమే ఉంది, మధ్యలో బంగారమే ఉంది, చివరిలో కూడా బంగారమే ఉంది. అందుకని వాడు ఎక్కడెక్కడైనా ఇట్లా రాసి చూసి ఒరిపిడి రాయి మీద ఇదంతా సేమ్ గోల్డ్ అంటాడు. ఒకచోటే కదా వాడు రాసింది, మరి మొత్తం బంగారం అంటున్నాడే. ఇది కూడా అట్లాంటిదే. ఇదంతా సత్తే, ఇదంతా ఆ సత్తును అణగొట్టి చిత్తే. సచ్చిత్తులు తప్ప ఏం లేవు. ఆ కొయ్యలో కూడా కొయ్య ఉంది, కొయ్య కనిపించింది, అవి రెండు సచ్చిత్తులు. అవి కాక ఇంకా కొయ్యకి ఏమున్నాయంటే శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయి, నామరూపాలు. తలుపు అనే పేరుంది, తలుపు అనే ఉపయోగం ఉంది, అంతే. ప్రపంచం అంతా అంతే. అట్లా చూస్తే నీ భార్య అదే, నీ కొడుకు అదే, నీ ఆస్తి అదే, నువ్వు అదే కదా. మధ్యలో ఉన్నదానికి చూడండి, మొదటి దానికి ఏం లేవుట, మధ్యలో ఉన్నదానికి రాకపోకలు ఉంటాయి. మధ్యలో ఉన్నది ఇది. ఏది? అపంచీకృతమై నా శరీరంగా అంటే ఆకాశంలో ఇంత భాగం తీసుకున్నా, వాయువులో ఇంత భాగం తీసుకున్నా, ఆ ఉన్నది అన్నదే కదా. నేను తీసుకున్నది కూడా ఉన్నది అన్నదే.
దీని ఉన్నది, దాని ఉన్నది, దాని ఉన్నది, అన్ని ఉన్నదులు కలిస్తే నా ఉన్నది ఇదిగో. అంతేనా? పుట్టి నమ్మకం కాదురా ఇది, పుట్టి నమ్మకం కాదు. సాకారము సర్వవ్యాపకం కాలేదు. సాకారం అయితే వ్యాపకం కావడం కష్టం, అవ్వదు. నిరాకారమైన ఆకాశం సర్వవ్యాపకమైన దానికి చైతన్యం లేకపోవడం వల్ల అది ఆకారం పొందలేదు. ఇది ఆకారం పొందలే. మీవన్నీ ఆకారాలు ఇందులో పడ్డాయి, కానీ అద్దం ఆకారం పొందలే. మరి ఆకారం పొందకుండా ఎట కనబడుతోందండి? ఆకారం పొందినట్లు కనబడుతోంది. అద్దమే రంగనాథ్ అయింది అన్నా కదా, అద్దమే నేనైనాను. అయినానా? అయినట్టు కనబడుతున్నా. కనబడుతున్నానా లేదా? అయినట్టుందా ఇవ్వలేదా? అక్కడ ఉన్నది మీరు చూడగానే వాడు రంగనాథ్ అంటున్నారు కదా. భరత్ పడలేదమ్మా, రంగనాథ్ పడ్డాడు అని చెప్తున్నారు కదా. ఎందుకు? వీడు ఆకారమే, వాడు ఆకారమే. మరి ఎందుకు వాడు పడి వీడు ఎందుకు పడలేదు అంటే, వాడు ఆ యాంగిల్లో చూపించాడు, వీడు ఆ యాంగిల్లో లేడు, అంతే తేడా. ఎందుకని? ఇది ఫ్రేమ్ ఉన్న మిర్రర్ కాబట్టి. ఫ్రేమ్లెస్ మిర్రర్లో యాంగిల్ అవసరం లేదు. ఫ్రేమ్లెస్ మిర్రర్లో యాంగిల్ అవసరం లేదు, ఏ యాంగిల్లో ఉన్నా. అందుకనే మనం అందరం ఒకటే పడ్డాం. ఎక్కడ పడ్డాన్రా అంటే పరమాత్మలో. అప్పుడు ఎవడైనా ఆ అద్దంలో పడ్డవాడు ఎవరైనా నేను అద్దం కాదని అనగల కదా. మీరు కూడా నేను పరమాత్మ కాదని అనగ. అమ్మ మీరేమో అట్లా తెలుసుకున్నారు కాబట్టి మీరు పరమాత్మ, నేను కాదు. తెలుసుకోవడం తెలుసుకుంటే నీకు సుఖం, లేకపోతే జన్మలు ఎత్తుతావు, అంతే తేడా. తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కదా. అర్థమైంది కదా? చైతన్యం నీ దగ్గర ఉంది. నీ చైతన్యం నిరాకారం. నీ దగ్గర ఉన్న వస్తువును నువ్వు మర్చిపోతున్నావు, అది నిరాకారం. నిరాకారం అంటే ఏ ఆకారమైనా పొందగల సామర్థ్యం ఉంది. ఇప్పుడు అద్దంలో పడిన కాంతి కిరణాలు ఏవి అంటే నీ చైతన్య కిరణాలే. ఎందుకంటే అదే, దానికే కాంతి ఉంది, మిగిలిన వాళ్ళ కాంతి లేదు. నీ చైతన్యం తానున్నానని, ప్రపంచంలో అన్ని వస్తువులు ఉన్నాయని కూడా చెప్తున్నది. వాటికి పరత ప్రమాణం లేదు. ఆ ప్రపంచంలో వస్తువులకి బయట ఉన్నవి అని చెప్పగల అధికారం లేదు. తామున్నాయని వాటికి నేనున్నానని తెలియదు. నీకు నేనున్నానని తెలుసు, అది కూడా ఉన్నదని తెలుసు. దానికి నేనున్నానని చెప్పే శక్తి లేదు. ఉంటే అది కూడా నేనే. పరత ప్రమాణం అంటే ఏమిటి? బయట ఇంకోటి ఉన్నది అని చెప్పే, ఈ పిల్లర్కి ఆ పిల్లర్ ఉందని చెప్పే శక్తి లేదురా. ఆ పిల్లవాడికి ఉందిరా, అక్కడ పిల్లర్ ఉంది, నేను కూడా ఉన్నాను అని. తేడా అర్థమైందా? ఈ మైకుకి ఈ టేబుల్ ఉందని చెప్పే తెలివి లేదురా. కారణం ఏమిటంటే ఇవి రెండు సత్తయి కూర్చున్నాయి. ఈ రెండు ఉన్నాయని నేను చెప్పాలి, నేను కూడా ఉన్నానని నేనే చెప్పాలి. అర్థమైందా? అది దానికే ఆత్మ అని పేరు. దేనికి ఆత్మ అని పేరు? ఏదైతే నేనున్నానని ఎదుటి వాళ్ళు అది వస్తువు కూడా ఉన్నది అని చెప్పగలదో దాని పేరు ఆత్మ. ఇప్పుడు ఆత్మకు డెఫినేషన్ ఏంటి? తను ఉన్నానని చెప్పాలి. నేను మాత్రమే ఉన్నాను అని చెప్తే ఒప్పుకోదు. ఏమ్మా? శాస్త్రము చిత్తని, భాతి అని, ఎరుక అని, చైతన్యమని ఆ ఆత్మకే పేర్లు పెట్టాయి. ఏ ఆత్మ అయితే నేనున్నానని ఎదుట జగత్తు కూడా ఉన్నది అని చెప్పగలదో దానికే ఏమని పేర్లంటే, ఒకటి చిత్తని, ఇంకొకటి భాతి అని, ఇంకొకటి ఎరుక అని, ఇంకొకటి చైతన్యమని, దానికే పేర్లు పెట్టారట.
దాని ఉనికికి అది ఉంది అంటున్నాం కదా, ఆ ఉనికికి సత్ అని పేరు పెట్టారు, అస్థి అని కూడా పేరు పెట్టారు. సత్తు పొందిన రూపాలకే అనాత్మ అని పేరు. సత్తు పొందిన రూపాలు అష్టవిధ ప్రకృతులతో దీని పేరు అనాత్మ. ఏమ్మా, సత్తు పరిణామము చెంది అనాత్మ కాలేదు. పరిణామం చెందితే అది మొదటి దశకి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ పరిణామం చెందింది అని మనం అనుకున్నామంటే, చచ్చిపోయిన తర్వాత ఇందులో అగ్నిలో కలుస్తుంది, గాలిలో కలుస్తుంది, మరి ఇవన్నీ లేవు కదా. ఇదంతా మన ముక్కు, చెవులు, కన్ను, ముక్కు, శరీరం, కండరాలు అన్నీ కలిసి బూడిదై మట్టిలో కలిసి అవి మట్టిలోంచి వచ్చాయి. అర్థమైందా? ఎందుకని? ఇది పరిణామం చెందినట్లు కనపడుతోంది, అందుకే వివర్తం అన్నాం. ఏమ్మా, పాలు పెరుగైతే మళ్ళీ పాలు కాలేవు కదా. అలాగే ఆ సత్తు గనక ఈ శరీరాలుగా అయినట్లయితే అది మళ్ళీ సత్తు కాలేదు. అలా సత్తు అనాత్మ అయితే తిరిగి ఆత్మ కాలేదు, కానీ అది వివర్తమైనట్టు కనిపిస్తుంది. చిత్తు ఎప్పుడూ వివర్తం కాదు, చిత్తు వివర్తం కాదు కదా, సత్తు మాత్రమే వివర్తం. అందుకే నేను నా ప్రకృతి ఉన్నాము, నా ప్రకృతి 8 విధాలుగా ఉంది, ముక్కలుగా అయింది. ఆ ముక్కల్లోంచి చూడండిరా, శనగపిండి ఉంది, పంచదార ఉంది, నెయ్యి ఉంది అంటాం సేమ్. అవి 3 కొంత భాగాలు కలిసి ఇంత భాగం మైసూర్ పాకు చేద్దాం అనుకున్నా, దీన్ని ఇంత భాగం, దీన్ని ఇంత భాగం, దీన్ని ఇంత భాగం తీసుకుని అది పంచీకృతమైంది. మన శరీరం అట్లయింది. ఎవరు చేశారు అంటే మళ్ళీ నా చైతన్యమే చేసుకుంది. నా తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ స్పయం ఏం చేసింది, మా అమ్మ దగ్గర నుంచి ఇవన్నీ లాక్కుని నా శరీరాన్ని తయారు చేసింది. అప్పుడు ఎవరు చేసినట్టుగా? నేనే చేసుకున్నట్టు. ఎప్పుడు చేయలేదు. విత్తనంలో నుంచే చెట్టంతా మొక్కంతా రావాలి. వచ్చిన మొక్క ఏం చేస్తుందంటే మళ్ళీ ఒక విత్తనాన్ని తయారు చేసి తాను పోతున్నది. చెట్టు చచ్చిపోతుంది, మళ్ళీ తయారైన విత్తనం చావదు. ఆ భూమిలో పెట్టిన విత్తనం ఎలాంటిదో ఈ పైన కాసిన విత్తనం కూడా అలాంటిదే. అందుకని అది తత్తు, ఇది త్వమ్ము, ఈ 2 ఒకటే. మధ్యలో చెట్టు పడిపోతుంది. ఇదిగో చెట్టు, ఇది చెట్టు అని మీరు చెబుతున్నారో నేను చెప్పలే, గీతాచార్యుడే చెప్పాడు. ఊర్ధ్వమూలమధ శాఖం అశ్వత్థం. ఈ చెట్టు ఎట్లాంటిదంటే రేపు ఉంటుందనే నమ్మకం లేదు, రేపే పోతుంది. ఉంటే ఉండొచ్చు అన్నాడు. అశ్వత్థం అంటే రేపు ఉంటుంది అనే నమ్మకం లేదు, అంటే ఉంటే ఉండొచ్చు. మనకు మేలాగా కదా, మేబీ కావచ్చు, మే నాట్ కూడా కావచ్చు, మీ ఇష్టం. ఇది అట్లాడిది, మన శరీరం అట్లాడిది. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకో. తాడు సత్తు, అది వివర్తమై వంకర టింకరగా ఉండి సన్నగా పొడవుగా ఉండి పాముగా కనిపిస్తుంది. తాడు వివర్తమై ఏం చేసింది? సున్నాలాగా చుట్టుకొని ఉన్న తాడు పాములాగే కనిపిస్తుంది, వంకర టింకరగా ఉన్న అది పాములాగే కనిపిస్తుంది, సన్నగా పొడవుగా ఉన్న అంటే ఇప్పుడు దాంట్లో ఏమున్నాయి? పాము లక్షణాలు తాడులో ఉన్నాయి. అది పాము కాలే, దాన్ని వివర్తం అవడం. పాము కాకుండానే అది పాము అయినట్టు నాకెందుకు కనిపించింది? అది అందుకే ఇది సచ్చిత్తులు వివర్తమై ఇవి మనిషి కాకుండానే నాకు మనిషి అయినట్టు కనపడుతున్నారు. అర్థమైందా? మనిషే కాదు, జరాయుధ స్వేద జాందది చూడగానే వీడిని మనిషి అంటున్నావు కదురా, చూడగానే తాడుని పామన్నావు కదురా, ఎందుకన్నావురా? ఆ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా సచ్చిత్తులే ఉండి మనిషి లక్షణాలు నాకు మనిషి అంటే ముక్కులు, చెవులు, కళ్ళు ఉంటాయి. వీడు అట్లా ఉన్నాడు కాబట్టి అక్కడ కనపడుతున్నాడు. అందుకని చూడగానే
అందరూ తాడును చూసి పామే అనుకుంటారు కదా, అందరూ సత్చిత్తులను చూసి అస్థిభాతిని చూసి మనిషి అనుకుంటున్నాం. నిజంగా మనం మనుషులం కాలే కదా. మహాగణేశ భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మవారు గణేశుణ్ణి కాస్త మహాగణేశుడైతే సంతోషపడుతుందిట. మనిషిగా కనపడుతున్న పావులాగా నన్ను పోల్చావా అని ఆమె తిడుతోందేమో అని నేను అనుకుంటున్నా. అవును, ఆ సౌండ్ అదే, ఆమె తిడుతోంది కదా. అంత బట్టబయలు చేసి పారేస్తున్నావు ఏమిటి, నా సంగతి ఎంత అని. అమ్మ నీ సంగతి ఎందుకు చేస్తున్నా అంటే అందరూ తెలుసుకుంటే అందరూ నిన్నుగా ఎవరు మనిషిగా. ఇప్పుడు మనకేంటంటే చూడరా, మనిషిగా కనపడుతున్నారు అంటే మనిషి కనపడ్డప్పుడే దాని తాలూకు గుణాలు కనిపించి నీకు తప్పనేవి. అందుకని అది గౌణం కదా. అది సచ్చిత్తులుగా కనపడితే నీకు గుణాలే కనపడలేదనుకో, అది తాడుగా కనిపిస్తే నీకు భయం ఎందుకురా. ఇక్కడ తాడుగా కనిపించటంలే, మనకు పావుగా కనిపిస్తున్నాయి. అందుకని ఈ సచ్చిత్తులు మనిషిగా కనిపిస్తున్నాయి. మనిషిగా కనిపించగానే వాడి గుణాలన్నీ గుర్తుకొస్తున్నాయి. వాడి స్వభావం గుర్తుకొచ్చి నీకు వాడంటే నచ్చటం లేదు. వాడు పరమాత్మగా గుర్తిస్తే, పరమాత్మ అంటే ఎవడుగా సచ్చిత్తులే, అస్థిభాతి. అందుకే అమ్మవారు కోపడుతోంది. నన్ను అందరికి నిజం చెప్పేస్తున్నావు. మా గురువుగారు నిజం చెప్పమన్నారు, అందుకని నిజం చెప్పేస్తున్నా. ఇందులో ఏమీ నేను కల్పించలేదమ్మా. నేను కల్పిస్తే ఆ కల్పించింది మీకు అర్థం కాదు, నిజమైతే అర్థమవుతుంది. ఎందుకంటే మీలో ఉన్నవాడు కూడా వాడే కదా. నేను దీపం తెచ్చి చూడగానే వివర్త లక్షణాలు పోయాయి, తాడు పోలేదు. ఈ లక్షణాలు తాడుకు సొంతం కాదు. ఇప్పుడు మనలో కూడా అక్కడ దీపం తెచ్చి చూడగానే తాడే కనిపించింది, పాము కనిపించలే ఎవ్వడికి కూడా. ఇక్కడ జ్ఞానం అనే దీపం తెచ్చి చూస్తే మీలో ఆ గౌణాత్మ పోయి సచ్చిత్తులే కనపడతాయి. అప్పుడు ఎప్పుడైతే సచ్చిత్తులు కనపడే రాగద్వేషాలు పోయినాయి, ద్వంద్వాలు పోయినాయి కదా, అన్నీ పోతాయి. అవునా కదా. కామక్రోధాలు పోయినాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది పోతుంది. ఎప్పుడు ఆ పిల్లర్ అంటే నాకు ఇష్టం ఉంటుందా, ఈ కుర్చీ అంటే నాకు ఇష్టం ఉంటుందా, నేను వాడుకుంటా. ఎందుకని, వీటికి గుణాలు లేవు. మిమ్మల్ని చూడగానే గుణాలు గుర్తుకొస్తాయి, గుణం గుర్తు రాగానే రాగద్వేషాలు ద్వంద్వాలన్నీ వస్తాయరా. అది మీకు అర్థం చేసుకో. దీనివల్ల లాభం ఏమిట్రా అంటే అది లాభం కదా కదా. అది తాడు లక్షణాలు పోలేదు. ఆ లక్షణాలు తాడుకు సొంతం కాదు. అలాగే సత్తు పంచభూతాత్మకమై శరీరమైనట్లు నీకు కనిపిస్తుంది, అది వివర్తం. శరీరం కాలేదు, అది అయినట్టు కనిపిస్తుంది. తాడు పామైనట్లు కనిపించినట్లు అష్టవిధ ప్రకృతులు శరీరం అయినట్టు నీకు కనిపిస్తాయి. అందుకనే మీకు ఫౌండేషన్లో అదే చెప్పాను. అర్థమైంది కదా. అంటే ఇవాళ రాబోయే పాఠాన్ని మీకు ముందే చెప్పేశాను. అది అందుకని ఇప్పుడు నేను ఊరికే చదివినా మీకు అర్థమవుతుంది. అది వివర్తము, అది జడము. తానున్నానని చెప్పగలదు కానీ ఆత్మ ఉన్నది అని చెప్పలేదు. ఎందుకంటే నీ శరీరం ఆత్మ ఉన్నది అని నీకు చెప్పలేదు. తానున్నానని మాత్రం చెప్తుంది, నేనున్నాను అని చెప్తుంది. ఆత్మ నేను ఉన్నాను అని ఎందుకు చెప్తోంది? ఇది సత్తే. ఉన్నాను అన్నది, ఉన్నది అన్నది సత్తు లక్షణం. అందుకని అది ఉన్నది. అందరూ నా శరీరం ఉందనే అంటారు, నేను లేనని ఎవడండు, ఉన్నదనే అంటారు. ఎందుకు తాను చెప్పలేదు అంటే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే వాక్కు ఉంది, వాక్కుతో నువ్వు చెప్పాలి, మనస్సుతో చెప్పాలి. అంటే వాక్కుతో చెప్పాలంటే ఇంద్రియాలతో ప్రత్యక్ష ప్రమాణంగా చూసి చెప్పచ్చు, లేకపోతే అనుమాన ప్రమాణంగా మనస్సుతో చూసి చెప్పచ్చు. ఆ రెండిటికి ఆ కెపాసిటీ లేదు. ఎందుకంటే అవి రెండు సత్తులో పడ్డాయి. నేనున్నానని చెప్పగల శక్తి ఎవరికి ఉంది? చిత్తుకు మాత్రమే ఉంది. అది ఏమ్మా, ఇంద్రియాలు బయట వస్తువులను చూడగలవే కానీ లోపలి ఆత్మను గుర్తించలేవు. నీ మనస్సు ఇంద్రియాల వెంట బయటకు పోగలదే కానీ లోపలి చైతన్యాన్ని కనుక్కోలేదు.
ఇంద్రియాలు, మనస్సు అనాత్మలు. జ్ఞానం వాటిల్లో చేరకపోతే అవి జడమే. మనస్సులో కూడా జ్ఞానం చేరకపోతే, మనస్సులో చేరిన జ్ఞానమే ఇక్కడ శరీరం మీదకి వస్తే మనోన్మణి, మనోస్విని, పరమాత్మ వైపు వెళితే మనోన్మణి. అది మొన్న చెప్పుకున్నాం మనం. ఏమ్మా, చేరకపోతే అవి జడమే. ఆ జ్ఞానం కలవకపోతే మనస్సు జడం. ఎందుకంటే 24 తత్వాల్లో అదొక తత్వం. మృత శరీరానికి ఇంద్రియాలు, బ్రెయిను ఉన్నాయి. ఏమ్మా, జ్ఞానం రిసీవ్ చేసుకుని, ఎక్కడ వీ పోయింది నాయన కాస్త రాసుకోండి. పనిచేసే శక్తిని అవి కోల్పోయాయి. మరణానికి ముందు తెలివి తప్పితేనే ప్రాణం పోతుంది. చూడండి, తెలివికి ప్రాణానికి సంబంధం ఏమిటంటే, తెలివి ఎక్కడుందో చెప్తా. ముక్కు మూసుకున్నప్పుడు, ముక్కు మూసుకున్నాం, కొంచెం సేపటికి ఇంకా తెరు అని లోపల నుంచి ఎవరో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ గాలి పీల్చు అని, అది పీల్చకపోతే నువ్వు చస్తావని చెప్పేది జ్ఞానం. అది ముందు పోతుంది. అది ముందు పోబట్టి మనం గాలి పీల్చాలనే శక్తిని పోగొట్టుకున్నాం, వదిలేసాము. మళ్ళీ తీసుకోవాలన్నది ఎప్పుడు రావాలి? అది ఉంటే వస్తుంది. అది పోయింది. అందుకని తెలివి తప్పింది ప్రాణం, ప్రాణం పోయింది తెలివి తప్పింది కాదు. ప్రాణం పోతే తెలివి లేకుండా పోయింది అనవాకండి. తెలివి పోబట్టి ప్రాణం పోయింది. ఈ తెలివికి ఈ ప్రాణానికి సంబంధం ఉంది. మీకు చెప్తా, చాలా బాగుంటుంది అది. తెలివికి ప్రాణానికి సంబంధం. మనం నిద్రపోయినాం అనుకోండి, నిద్రపోయినప్పుడు మనకేం తెలివి లేదు, కానీ మనం గాలి పీలుస్తూనే ఉన్నాం. ఎందుకంటే ప్రాణం నైట్ వాచర్ లాంటిది. ఆ వాచరు, నైట్ వాచ్మెన్ ఏం చేస్తాడు? ఆ ఓనర్ పడుకొని నిద్రపోతుంటే కాపలా ఉంటాడు. ఎందుకు కాపలా ఉన్నాడంటే, వాడు నిద్రపోతున్నాడు కానీ వాడు చచ్చిపోలే. ఆ ఓనరు నిద్రపోతున్నాడు, అందుకని వాచ్మెన్ కాపలాగా ఉన్నాడు. ఎందుకండి వాడు నిద్రపోతున్నాడు చచ్చిపోలేదు అని మీరు అంటున్నారంటే, వాడు రాత్రి తిన్న అన్నమంతా అరిగించుకుంటున్నాడు కదా. వాడి శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి. ఇవి వాటికి జ్ఞానం లేకపోతే అవి పనిచేయవు. వాడు మాత్రం నిద్రపోయినాడు. ఎవడు నిద్రపోయినాడు? ఇదంతా నేను అని ఎవడనుకుంటున్నాడో వాడు. అప్పుడు జీవుడు నిద్రపోయినాడు, తెలివి నిద్రపోలే. ఆ తెలివిని కాపాడుకుంటూ ఈ ప్రాణం కూర్చుంది. అందుకే నిద్రపోయినప్పుడు కూడా మనము గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. చచ్చిపోయినప్పుడు మనం గాలి పీల్చటంలే. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ తెలుస్తాయిరా. దానికోసం టైం కేటాయించుకోండి. ధ్యానం చేస్తే రాదమ్మా ఇది. ధ్యానం ఎందుకంటే ఏకాగ్రత కోసమే ధ్యానం చేసుకోవాలి. నీకు ఒకసారి ఏకాగ్రత వచ్చేస్తే ఇవన్నీ వాటికి అవే నువ్వు ఏ టైంలో ఎక్కడ కూర్చున్నా చేసుకోవచ్చు. కానీ నీకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మళ్ళీ శ్రద్ధ లేకపోతే రాదు. విను, మరణానికి ముందు తెలివి తప్పితేనే ప్రాణం పోతుంది. నీ చైతన్యం తానున్నానని, శరీరం కూడా ఉన్నది అని గుర్తించినప్పుడు నీకు మరణం లేదు. నేనున్నాను, నా శరీరం కూడా ఉన్నది. ఇప్పుడు మరణించిన వాడి శరీరం ఏం చేస్తుందంటే, ఆ చైతన్యం ఏం చేస్తుందంటే, నేను మాత్రమే ఉన్నాను అంటే, ఈ శరీరం వద్దు, వదిలేసింది కదా, నాకు వద్దు అన్నది కదా. పాత బట్టలు విప్పేసి పారేసినట్టు పారేసింది. అందుకని శరీరం ఉన్నదని గుర్తించటల్లా. దానికి శరీరం లేదు. ఎప్పుడు? మరణంలో. అహంకారం దగ్గర నుంచి, శరీరం అంటే ఎవరో చెప్తున్నా విను. అహంకారం దగ్గర నుంచి మొదటిది అహం. అవ్యక్తం, మహత్తత్వం, అహంకారం అన్నానే 3 చెప్పా కదా 8. ఆ అహం అన్నది మొదటిది. త్వగేంద్రియం ఆఖరిది. ఇదిగో చర్మం. ఆ అహం మొదటిది, ఇది ఆఖరిది. ఈ మధ్యలోదంతా నీ శరీరం. త్వగేంద్రియం దగ్గర నుంచి, త్వగేంద్రియం అంటే చర్మం,
అక్కడి నుంచి ఏమ్మా నీ శరీరం అంతా మిథ్యాత్మ. ఇప్పుడు ఏమైంది? అది ఆత్మ కాదురా, అది మిథ్యాత్మ. అది నిజంగా లేదు. నిజంగా లేదు, అద్దంలో పడుతున్నది. అయితే ఆ అద్దంలో పడ్డ వాటికి ఒరిజినల్ బింబం ఏది అంటే ఆయన పరమాత్మలోని ఇచ్ఛా జ్ఞానం బింబం. దాని క్రియ ఈ రూపం. ఇచ్ఛా జ్ఞానం క్రియ ఒకటి కాదు. సంకల్పం చేయడం, నేను మైసూర్ పాక్ చెయ్యాలని సంకల్పం చేశా. ఏం చేస్తే మైసూర్ పాక్ వస్తుందో నా లోపలే ఉంది. ఈ తయారైంది ఇది. అది మన శరీరాలు. ఇప్పుడు అర్థమైనయ్యా? ఎన్నిసార్లు చెప్పనురా అదే విషయం. పాముకు వంకర టింకర్ లాగా సన్నగా పొడవుగా ఉండటంలాగా నీ శరీరాకృతి అంతా నువ్వు ఎట్లా ఉన్నావో చూడు, అదంతా సత్తు పొందిన వివర్తమే. ఇది అధిష్టానమైన చైతన్యం మీద, తాడు మీద పాము వలె ఆరోపించబడింది. చైతన్యం నీ లోపలుంది. నీ లోపలుందా అంటే బయట కూడా ఉంది. ఎందుకంటే చైతన్యానికి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి అనే 3 రకాలైన శక్తులు ఉన్నాయి. బంగారం ఎక్కడుంది అంటే అణురూపంగా దాని లోపల ఉంది, దాని బయట ఉంది, దాని పైన ఉంది. అది మొత్తం బంగారమే. ఎక్కడుంది అంటే ఒక చోట ఉంటే అది బంగారంగా, అంటే అప్పుడు ఒక చోట ఉంటే అది బంగారం గొలుసు అన్నాం. మనం ఏమంటామంటే గోల్డ్ కోటెడ్ నగలు అంటే దాని లోపల లేదు, బంగారం లేదు, పైన దానికి బహిర్వ్యాప్తే ఉంది కానీ అంతర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి లేదు. అర్థమైందా? బంగారం నగలు అంటే దానికి అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, టోటల్గా అది బంగారమే. అసలు ఆ ఋషులు మనకు అర్థం కావడం కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత చెప్పారో అమ్మా. అధిష్టానం లోపల ఉన్నది అని గ్రహించాలంటే జడమైన నీ శరీరానికి నఖశిఖ పర్యంతం జ్ఞానం ఉందని గ్రహించు. అదే చచ్చిపోయిన వాడిలో బతికిన వాడిలో కనిపించేది. అది శవం, ఇది శివం. శివం అని ఎందుకన్నారంటే శివం అంటే మంగళకరం, మంగళకరం అంటే చైతన్యమే. చిత్తు నీ శరీరం అంతా వ్యాపించి ఉందిరా నాయన. అది ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది, నీ బయట లోపల ఉందని మీరు ఎందుకు చెబుతున్నారంటే అది లోపల ఉండకపోతే నీ పేగులు అరిగించలేవు, తిరగలేవు. నువ్వు ఇంత పెద్ద ఆహారాన్ని నీ ఇష్టం వచ్చిందంతా పొట్టలో వేస్తే కబ్రిస్తాన్ లాగా, శ్మశానంలో లాగా ఏమేమి వేస్తున్నావు? ఎముకలు, మాంసము, రకరకాలు వేస్తున్నావా లేదా? లేదండి మేమేం మాంసకృత్తులు, కొవ్వులు ఏమిటి అండి ఇవన్నీ? మినరల్స్ అన్నీ ఏందిరా మినరల్స్? అవన్నీ అరిగిచ్చి చస్తోంది మన పొట్ట. జంతు మాంసం వేయలేదేమో కానీ బాగానే వేస్తున్నాం రుచులుగా. తినేటప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎందుకురా దీనికి బతకడానికి తిండి తినాలి కానీ తినడం కోసం బతకక్కర్లేదు. నీకు జిహ్వ చాపల్యం కలగంగానే నువ్వు ఆలోచించుకో. ఎందుకు మనసా మళ్ళీ అడుగుతున్నావు ఇది పెట్టు అది పెట్టు అని? కంట్రోల్ చేసుకోండిరా దాన్ని. అది అట్లా స్వాధీనం చేసుకోకపోతే అది లొంగదు. మన మహర్షులు ఈ జడచేతనమైన అనాత్మ ఆత్మలను గుర్తించడానికి, ఆత్మని అనాత్మని గుర్తించడానికి నష్టాశ్వ దగ్ధరథ న్యాయమను ఒక న్యాయాన్ని సూచించారు. ఒకటికి గుర్రం పోగొట్టుకుపోయింది, మీకు తెలిసింది. ఒకటి గుర్రం పోగొట్టుకుపోయింది, బండి మాత్రమే ఉంది. గుర్రం ఆత్మ, బండి అనాత్మ. మరొకటికి బండి కాలిపోయింది, గుర్రం ఉంది. ఈ ఇద్దరూ ప్రయాణం చేయలేక బాధపడుతున్నారు. చాలాసార్లు చెప్పా కాబట్టి ఆ కథ మళ్ళీ చెప్పను. ఒకడు గుర్రాన్ని మరొకటి బండితో కలిసి ప్రయాణం చేయగలరు. చైతన్యము ఆత్మ అయిన గుర్రం జీవుడు ఏమ్మా, అది మిథ్యాత్మ. జడము బండి అయిన జగత్తు గౌణాత్మ. జీవ జగత్తులు
నీ దేహంలో నేను నాదిగా ఉన్నాయి. నీ నాది నేనై ఎదుట ఉన్న జగత్తును అనాత్మను గౌణాత్మను నాది అంటున్నది. అదే కదా, నువ్వు నాదైతే అది ఇది 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 నేనయ్యేప్పటికీ అది నాది ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఇది నేనైతే ఇది నాది. మనం రోజు తెలుసుకున్న విషయమే. ఈ జీవ జగత్తులకు ఈ గుర్రం బండి ఎట్లాగో సమాజం లేకపోతే నేను లేను, జగత్తు లేకపోతే నేను లేను, నేను లేకపోతే అది లేదు. ఎందుకంటే నేను దాన్ని ఉపయోగించుకోవాలి, అది నాకు ఉపయోగపడాలి. అది అన్నం, నేను అన్నాదుడు. అన్నం అన్నాద ఏవచ. మన ఇద్దరికి రిలేషన్షిప్ ఏమిటంటే నువ్వు ఇచ్చేవాడివి, నేను పుచ్చుకుండేవాడిని. మళ్ళీ నేను నీకు ఇస్తున్నా కదా, ఆదాన ప్రదానాలు. అది ఈ జీవ జగత్తులకు కలిగిన ఆదాన ప్రదానములే ఇచ్చిపుచ్చుకోవడమే సంసారం. మనమంతా సంసారం చేస్తున్నాము అంటే పొద్దున్నుంచి ఏం చేసాం? ఆ జగత్తులో నుంచి బియ్యం పండినవి తెచ్చుకుంటున్నాం. ఆ బియ్యాన్ని మళ్ళీ అన్నంలాగా వండుకుంటున్నాం. మళ్ళీ 5 భూతాల సహాయంతోనే కదా. 5 భూతాలు అన్నంలోకి ఎట్లా వచ్చినాయో చెప్పమంటారా? బియ్యం పృథ్వీతత్వం, దాన్ని నీళ్లతో కడిగావు, ఆ నీళ్లు పోసి నిప్పు మీద పెట్టావు కదా, దాంట్లో నుంచి ఆవిర్లు వచ్చినాయి. ఖాళీగా కొంత చోటు ఉంచావు గిన్నెలో, లేకపోతే గిన్నె నిండా అన్నమై పొంగిపోతుంది. 5 భూతాలు నీ దాంట్లో చేరి 5 భూతాల శరీరం తినడానికి మరి బియ్యం మింగలేం కదా. పనికొస్తుంది, ఆలోచించండి రా నాయన. పొద్దునుంచి మనం ఏం చేసాం? ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం? దీనికోసమే. కోటి విద్యలు దేనికోసం రా? కోటి కోసమే రా. కూడు ఎందుకు రా నాకు అంటే, కూడు లేకపోతే నేను బతకలేనురా. కూడు లేకపోతే పిజ్జా అన్నా కూడేనే, జొమాటో, స్విగ్గీ అవన్నీ కూడే కదా. అంటే వండుకోవడానికి బతకిచ్చి ఇంకా వాడు వండింది తింటున్నా. అది అదే సంసారమే. సంసారం సాగరం దుఃఖం అన్నాడు. ఎందుకు అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి తిండి తింటూనే ఉన్నావు. తిండి కోసమని ఇవన్నీ దాని మీద ఆధారపడి వస్తున్నావు కదా. ఆ తిండి కోసమే ఆ మొగుడు సంపాదించి పెట్టాలి, ఈ పెళ్ళాం వండి పెట్టాలి. దీనికోసం ఇంత జంజాటకం. కొంచెం జంజాటకం కాదురా నాయన. వీళ్ళిద్దరూ ఉండడానికి ఓ కొంప కావాలి. జగత్తు సత్తు పొందిన వివర్తం అని తెలిస్తే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ జగత్తంతా సత్తు పొందిన వివర్తం. ఇప్పుడు ఇందాక నుంచి మనం చెప్పుకున్నది. నీవు మరి నేనెవర్రా అంటే నేను ముఖ్యాత్వం అని తెలిస్తే, ముఖ్యాత్మ నేను, జగత్తు నా సత్తు పొందిన వివర్త రూపం. అప్పుడు నేను వ్యాపకమైపోతా కదా. ఆ ఖాళీ చూస్తే ఈ ఖాళీ ఆ ఖాళీ ఒకలాంటిదే కదరా. 2 ఖాళీలు లేవు కదా. చిల్లులు పడ్డ చొక్కా కాదు కదా. నీ లోపల కూడా మళ్ళీ ఖాళీ ఉంది కదా. అప్పుడు మొత్తం ఖాళీ కలిసి అద్దంలాగా అయిపోతుంది. అది జీవ జగత్తులు కనిపిస్తున్నా అప్పుడు నీకు జీవుడు జగత్తు కనిపిస్తుంది. ఇట్లాగే కనిపించిన దీపం తీర్చి చూచాక తాడు పాములాగా కనిపించినా నిన్ను బాధించనట్టు జీవ జగత్తులు నిన్ను బాధించవు. మనకు కావాల్సింది అదే కదురా. సంసారమే కదా బాధిస్తోంది అంటున్నావు. ఇది అప్పుడు నిన్ను బాధించదు. అప్పటి వరకు ఏం ప్రయత్నం చేస్తావో చేసు. ఎట్లా ప్రయత్నం చెయ్యాలో గురువు చెప్తాడు. ప్రయత్నం చేసేది నీవే. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సామ్రాజ్య
కర్తృభ్యో వంశ గురుభ్యో నమో మహద్భ్యః సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. దేవా తండ్రి